హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. సో ఈ రోజు లెక్చర్ లో మనం డిఫరెంట్ సర్క్యులేటరీ సిస్టమ్స్ కోసం తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మనం ప్రీవియస్ లెక్చర్ లో ఏమేమి తెలుసుకున్నాం అనేది ఒకసారి రివైండ్ చేద్దాం. సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ స్ట్రక్చర్ ఏంటి, అలాగే ఛాంబర్స్, ఏ ఛాంబర్స్ ఉన్నాయి, 2 ఆరికల్స్ 2 వెంట్రికల్స్, అలాగే వాల్స్ ఏంటి, ట్రైకస్పిడ్ వాల్వ్ అంటే ఏంటి, బైకస్పిడ్ వాల్వ్ అంటే ఏంటి, నథింగ్ బట్ బైకస్పిడ్ వాల్ ని మిట్రల్ వాల్వ్ అని అంటాము. అలాగే సెమిలియోనర్ వాల్స్ అంటే ఏంటి, అయోర్టిక్ వాల్స్ అంటే ఏంటి, డిఫరెంట్ వాల్స్ కోసం మనం తెలుసుకున్నామండి. అలాగే బ్లడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది అని తెలుసుకున్నాం. అలాగే మనకి స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏంటి, కార్డియక్ అవుట్పుట్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఓకేనా. అలాగే డిఫరెంట్ వర్టిబ్రేట్స్ లో ఎన్నెన్ని ఛాంబర్స్, హార్ట్ లో ఎన్నెన్ని ఛాంబర్స్ ఉన్నాయని కూడా మనం చూసామండి. సో ఈ లెక్చర్ లో మనం డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, అలాగే పోర్టల్ అండ్ కార్డియక్ సర్క్యులేషన్ అంటే ఏంటి, అలాగే రెగ్యులేషన్ ఆఫ్ కార్డియక్ యాక్టివిటీ. సో కార్డియక్ యాక్టివిటీని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఎలా రెగ్యులేట్ చేస్తారు, అలాగే బ్లడ్ వెజల్స్ ఏంటి, ఆర్టరీస్ ఏంటి, వీన్స్ ఏంటి, అలాగే క్యాపిలరీస్ ఏంటి, అలాగే డిజార్డర్స్ ఆఫ్ కార్డియక్ సిస్టమ్. సో కార్డియక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే మన బాడీలో వచ్చే డిజార్డర్స్ ఏంటి అనేది మనం చూద్దామండి. ఫస్ట్ వన్, డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి. మీకు ఆల్రెడీ తెలుసు, డబుల్ సర్క్యులేషన్ అంటే 2 సార్లు బ్లడ్ అనేది మనకు హార్ట్ కి వస్తుందండి. ఓకేనా, రైట్. డబుల్ సర్క్యులేషన్ మీన్స్ బ్లడ్ పాసెస్ టు ద హార్ట్ ట్వైస్ డ్యూరింగ్ 1 కంప్లీట్ సర్క్యులేషన్ ఆఫ్ ద బాడీ. అంటే డబుల్ సర్క్యులేషన్ లో మనకి హార్ట్ కి ఎన్నిసార్లు బ్లడ్ వెళ్తుందండి, 2 టైమ్స్ వెళ్తుంది. ఎన్నిసార్లు వెళ్తుందండి, 2 టైమ్స్ వెళ్తుంది. దాన్నే మనం ఏమన్నాం, డబుల్ సర్క్యులేషన్ అని అన్నాము. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకి జనరల్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. ఏంటండి అది, నథింగ్ బట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి నథింగ్ బట్ ఏంటి అని అంటే వీనా కేవా. సో ఈ వీనా కేవా మళ్ళీ ఎన్ని రకాలండి, 2 రకాలు, సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. సో ఈ సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుందండి. సో సుపీరియర్ వీనా కేవా ఏం చేస్తుందంటే అప్పర్ బాడీ పార్ట్స్ నుంచి మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేస్తుందండి. ఎక్కడ నుంచి, అప్పర్ బాడీ పార్ట్స్ నుంచి. సో అలాగే ఇన్ఫీరియర్ వీనా కేవా లోవర్ బాడీ పార్ట్స్ నుంచి మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తుందండి. ఈ 2 కూడా కలెక్ట్ చేసిన బ్లడ్ అనేవి ఎవరికి ఇస్తామంటే రైట్ ఆరికిల్ కి ఇస్తుందండి. ఎవరికి ఇస్తుందండి, రైట్ ఆరికిల్. రైట్ ఆరికిల్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి, రైట్ వెంట్రికిల్ కి వెళ్తుంది. సో రైట్ వెంట్రికిల్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా మనకి లంగ్స్ లోకి బ్లడ్ వెళ్ళిపోద్దండి. అక్కడ లంగ్స్ లో మనకి ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా కన్వర్ట్ అవుద్ది. ఇది మళ్ళీ పోర్టల్ వెయిన్ ద్వారా నథింగ్ బట్ మళ్ళీ లెఫ్ట్ ఆరికిల్ లోకి వస్తుంది. లెఫ్ట్ ఆరికిల్ నుంచి లెఫ్ట్ వెంట్రికిల్ కి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకి అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్ అన్నిటికీ మనకి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుందండి. దీన్నే మనం ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్ అని అంటామండి. సో ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ పల్మనరీ సర్క్యులేషన్. చూడండి, ఇక్కడ పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ బ్యాడ్ బ్లడ్. చూద్దామండి ఎలాగ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా అనేది వెళ్తుంది. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు తీసుకుంటారండి, నథింగ్ బట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు తీసుకుంటారండి, నథింగ్ బట్ ఇన్ఫీరియర్ వీనా కేవా అలాగే సుపీరియర్ వీనా కేవా అండి. సో ఇన్ఫీరియర్ వీనా కేవా అండ్ సుపీరియర్ వీనా కేవా అండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకుంటాయి. ఈ ఎవరికి ఇస్తాయి, రైట్ ఆరికిల్ కి ఇస్తాయి. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, రైట్ వెంట్రికల్ కి వెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీ. ఎక్కడికి వెళ్తుందండి, పల్మనరీ ఆర్టరీ. అందుకే చూడండి ఇక్కడ పల్మనరీ ఆర్టరీ అని ఇచ్చాడు. సో పల్మనరీ ఆర్టరీ, సో పల్మనరీ ఆర్టరీ అండి, పల్మనరీ ఆర్టరీ. చూడండి ఇక్కడ మనకి పల్మనరీ ఆర్టరీ అని ఇచ్చారండి. సో పల్మనరీ ఆర్టరీ. సో ఇక్కడ కూడా మనకి పల్మనరీ ఆర్టరీ అని అన్నాడు. సో పల్మనరీ ఆర్టరీ ద్వారా సో మనకి ఎక్కడికి వెళ్తాదండి, నథింగ్ బట్ ఏంటి అని అంటే లంగ్స్ కి వెళ్తాదండి. సో ఓకేనా. ఏంటండి, ఏ బ్లడ్ అనేది వెళ్తుంది లంగ్స్ కి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెళ్తుంది. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్ కి వెళ్తాదండి. ఓకేనా. ఎక్కడికి వెళ్ళిందంటే పల్మనరీ ఆర్టరీ నుంచి, పల్మనరీ ఆర్టరీ నుంచి ఎక్కడికి వెళ్ళిందండి, లంగ్స్ కి వెళ్ళింది. సో పల్మనరీ ఆర్టరీ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్ కి వెళ్ళిందండి. సో లంగ్స్ లో మనకి ఏమవుద్ది, లంగ్స్ లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుందండి. ఓకేనా. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త ఎక్కడికి అవుతుందండి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పల్మనరీ వీన్ ద్వారా లెఫ్ట్ ఆరికిల్ కి లేదా లెఫ్ట్ ఏట్రియం కి వస్తుందండి. చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనకి O2 అనేది అబ్జార్బ్ అయిందో, ఇక్కడ మనకి O2 అనేది అబ్జార్బ్ అయిందో దాన్ని మనం ఏమంటామంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి ఎక్కడికి వస్తుందండి అంటే పల్మనరీ వీన్స్ కి వస్తుంది. ఈ పల్మనరీ వీన్స్ నుంచి ఎక్కడికి వస్తుంది అంటే లెఫ్ట్ ఆరికిల్ లోకి వస్తుంది. అప్పుడు అది ఏమవుద్దండి, ఆక్సిజనేటెడ్ అవుద్ది. సింపుల్ గా ఈ డయాగ్రామ్ లో మీరు చూస్తే కనుక, ఈ డయాగ్రామ్ లో మీరు చూడండి,
ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఉంది ఏంటి అని అంటే బ్యాడ్ బ్లడ్ అండి. సో రెడ్ కలర్లో ఉంది గుడ్ బ్లడ్, అంటే బ్లూ కలర్లో ఉంది డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇంఫీరియర్ వేనా కేవా లేదా సుపీరియర్ వేనా కేవా నుంచి రైట్ ఆరికిల్ నుంచి రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్ లో ఏమవుతుందండి? ఈ బ్యాడ్ బ్లడ్ అంతా కలిసి నథింగ్ బట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కలిసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పల్మనరీ వీన్ కి వెళ్తుంది. పల్మనరీ వీన్ ద్వారా నథింగ్ బట్ ఏంటండి లెఫ్ట్ ఆరికిల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా ద్వారా మనకి బాడీ పార్ట్స్ అనేది సప్లై చేయబడుతుంది. ఓకేనా? ఇలాగా మనకి ఎప్పుడైతే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు కూడా సెపరేట్ చేయబడినాయి అండి, అందుకనే మనం ఏమన్నామంటే కంప్లీట్ అని అన్నాము, డబుల్ సర్క్యులేషన్ అన్నాము. ఎందుకంటే 2 సార్లు హార్ట్కి వెళ్తుంది అండి. ఒకసారి డిఆక్సిజనేటెడ్ బ్లడ్కి వెళ్తుంటే ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్ నుంచి మళ్ళీ వచ్చిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుంది. డబుల్ సర్క్యులేషన్. ఓకేనా? సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుందండి? లంగ్స్కి వెళ్తుంది. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుందండి? లంగ్స్కి వెళ్తుంది. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎప్పుడైతే లంగ్స్కి వెళ్తుందో ఎవరి ద్వారా వెళ్తుందండి? లంగ్స్కి, హార్ట్. మళ్ళీ లంగ్స్ నుంచి ఏమొస్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్. మళ్ళీ ఇది టిష్యూస్కి ఎవరు వెళ్తుంది? నథింగ్ బట్ మళ్ళీ అగైన్ హార్ట్. అంటే 2 సార్లు మనకి హార్ట్ ద్వారా సర్క్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అని అన్నామండి. సో చూడండి, ఇక్కడ సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే గుడ్ బ్లడ్ అండి. ఇప్పటి వరకు మనం బ్యాడ్ బ్లడ్ చూసాం. సో గుడ్ బ్లడ్ ఏమవుద్ది? సో ఎప్పుడైతే గనక మనకి ఇక్కడ పల్మనరీ వీన్ ద్వారా మనకి ఎవరు ఎంటర్ అవుతున్నారండి? లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పల్మనరీ వీన్ ద్వారా నథింగ్ బట్ లెఫ్ట్ ఆరికిల్కి వస్తుంది. లెఫ్ట్ ఆరికిల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్కి సప్లై అవుతుందండి. అదే చెప్తున్నాడు అండి. ఎక్కడికి సప్లై అవుతుందండి? అయోర్టా ద్వారా సప్లై అవుతుందండి. అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది. సో ఈ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్, ఆక్సిజనేటెడ్ O2 ఉంటుందండి. అలాగే ప్రతి బాడీ టిష్యూస్కి ఇది వెళ్తుంది. ఏం సప్లై చేస్తుంది? ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని సప్లై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం జరిగిందనంటే నథింగ్ బట్ ఏంటి అనంటే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో మనకి పల్మనరీ వీన్ ద్వారా మనకి ఎక్కడికి వచ్చింది అని అంటే నథింగ్ బట్ లెఫ్ట్ ఆరికిల్కి వచ్చిందండి. లెఫ్ట్ ఆరికిల్ నుంచి ఎక్కడికి వచ్చిందంటే లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చింది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా ద్వారా డిఫరెంట్ బాడీ పార్ట్స్ సప్లై అయింది. మళ్ళీ ఎప్పుడైతే మనకి అక్కడ బ్లడ్ అనేది సప్లై అయిపోయిందో అందులో ఉన్న ఆక్సిజన్ అంతా ఏం చేస్తాయి? టిష్యూస్ తీసేసుకుంటాయి. మళ్ళీ అగైన్ మనకి ఏమవుద్ది? కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుద్ది. అదంటే నథింగ్ బట్ ఏంటి? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. మళ్ళీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు తీసుకుంటారు? రైట్ ఆరికిల్ ఆర్ రైట్ ఏట్రియం. ఓకేనా? మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కామన్ అండి. అంటే మనకి బ్లడ్ అనేది సో ఎప్పుడైతే పల్మనరీ వీన్ ద్వారా మనకి మంచి బ్లడ్ అనేది లంగ్స్ నుంచి మంచి బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్ళిందండి? పల్మనరీ వీన్ ద్వారా లెఫ్ట్ ఆరికిల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్ సప్లై అయింది. బాడీ పార్ట్స్ సప్లై అయిన తర్వాత ఆక్సిజన్ అంతా పోయిందండి. అంటే మనకి ఏమవుతుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ వీనా కేవా ద్వారా మళ్ళీ రైట్ ఆరికిల్కి వెళ్తుంది. ఇలాగ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుందండి. దీన్నే మనం ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్ అని అంటాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, పోర్టల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? సో పోర్టల్ సర్క్యులేషన్ అంటే ఏంటి అని అంటే ఏ బ్లడ్ వెజల్ దట్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ ఇన్ ద క్యాపిలరీస్. బ్లడ్ వెజల్ అనేది స్టార్ట్ అవుద్ది అలాగే ఎండ్ అయిపోద్ది. ఎక్కడ ఎండ్ అయిపోద్ది అంటే క్యాపిలరీస్ లోనే. ఇక్కడ చూడండి, ఇవన్నీ బ్లడ్ వెజల్స్ అండి. సో ఇప్పుడు మనం చూడండి, ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకున్నామో ఆ న్యూట్రియంట్స్ అన్ని అబ్జార్బ్ అయ్యి బ్లడ్ లో కలుస్తాయండి. అవునా? చూడండి, ఆ బ్లడ్ లో కలిసిన న్యూట్రియంట్స్ అనేవి మనకి సో అంటే గట్ లో నథింగ్ బట్ ఏంటి అంటే ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్ లో కలుస్తాయి. బ్లడ్ నుంచి ఎక్కడికి వెళ్తాయంటే లివర్కి వెళ్తాయండి. బై మీన్స్ ఆఫ్ వాట్ ఏంటంటే నథింగ్ బట్ హెపాటిక్ పోర్టల్ వెయిన్ అండి. హెపాటిక్ పోర్టల్ వెయిన్. సో మనం ఏదైతే స్టమక్ లోని ఇదంతా డైజెషన్ జరిగిందో ఆ న్యూట్రియంట్స్ అని ఎవరు తీసుకుంటారంటే బ్లడ్ తీసుకుంటుంది. అది డిఫరెంట్ బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది అంటే లివర్ దగ్గరికి వెళ్తుంది. ఆ లివర్ అనేది న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ a blood vessel that starts and ends in the capillaries. సో పోర్టల్ వెయిన్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే గట్ నుంచి లివర్ అండి. ఇదిగోండి, ఇదంతా గట్. సో ఈ గట్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి? లివర్కి వెళ్తుంది. ఈ గట్ నుంచి ఎక్కడికి వెళ్తుందండి? లివర్కి వెళ్తుంది. సో లివర్కి ఏం వెళ్తుంది? నథింగ్ బట్ న్యూట్రియంట్స్ అన్ని వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి? బ్లడ్ వెసల్ ద్వారా వెళ్తున్నాయి. దాన్నే మనం ఏమన్నాం? హెపాటిక్ పోర్టల్ వెయిన్ అని అన్నాము. హెపాటిక్ పోర్టల్ వెయిన్ ఇక్కడ చూడండి, బ్లూ కలర్ లో ఉంది కదా, దీన్ని మనం హెపాటిక్ పోర్టల్ వెయిన్ అంటాం. ఈ హెపాటిక్ పోర్టల్ వెయిన్ అనేది న్యూట్రియంట్స్ అన్నింటినీ కూడా లివర్ దగ్గర తీసుకెళ్తుంది. లివర్ అనేది న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటది. ఓకేనా? ఎప్పుడైతే చూడండి ఆ న్యూట్రియంట్స్ ఏంటి? గ్లూకోజ్ అండ్ అమినో యాసిడ్స్. ఓకేనా? అలాగే ఏదైతే మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఫామ్ అయిందో అది మనకి లివర్ లో గ్లైకోజన్ గా స్టోర్ అవుతుందండి. దీన్నే మనం ఏమంటామంటే గ్లైకోజెనిసిస్ అని అంటామండి. ఏమంటామండి? గ్లైకోజెనిసిస్ అని అంటాము. అంటే మనకి ఏదైతే
సో ఇప్పుడు మనకి గట్ నుంచి మనకి ఏదైతే న్యూట్రియంట్స్ అనేవి ఎక్కడికి వచ్చినాయండి, లివర్కి వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయండి, లివర్కి. సో ఎవరు ఇచ్చారు అని అంటే నథింగ్ బట్ ఏంటి అంటే హెపాటిక్ పోర్టల్ వెయిన్ అండి. ఈ పోర్టల్ వెయిన్ నుంచి, హెపాటిక్ పోర్టల్ వెయిన్ నుంచి మనకి ఏం చేసుకుందంటే లివర్ అనేది మొత్తం న్యూట్రియంట్స్ అన్ని తీసుకుంది. అలాగే టాక్సిక్ కాంపౌండ్ ఏమైనా ఉన్నా సరే అది డిటాక్సిఫై చేసేస్తుందండి లివర్ అనేది. సో దాని ద్వారా ఆ బ్లడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ ని అలాగే టాక్సిక్ కాంపౌండ్స్ ని రిమూవ్ చేసేసి సో మిగతా బాడీ పార్ట్స్ అనేది అగైన్ మళ్ళీ మనకి ఈ యొక్క బ్లడ్ అనేది సరఫరా చేస్తూ ఉంటది. సో ఇక్కడ మనకి పోర్టల్ కండక్షన్ అంటే ఏంటి అంటే గట్ నుంచి లివర్ అనేది ఎలాగ బ్లడ్ ని తీసుకుంటుంది, ఎలాగ న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎలాగ టాక్సిక్ కాంపౌండ్స్ ని డిటాక్సిఫై చేస్తుంది అనేది పోర్టల్ కండక్షన్ ద్వారా తెలుస్తుందండి. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి గట్ నుంచి ఆటోమేటికల్ గా మనకి సబ్స్టెన్సెస్ అన్ని వచ్చినాయో సో గట్ లో మనకి ఎక్కువ గ్లూకోజ్, సపోజ్ ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉందనుకోండి, ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ లివర్ కి చేరితే కనుక ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఎలా మారుతుందంటే గ్లైకోజన్ గా మారుతుందండి. సో ఎలా మారుతుందండి, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఎలా మారుతుంది, గ్లైకోజన్ గా మారుతుంది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఎలా మారుతుందండి, గ్లైకోజన్ గా మారుతుంది. దీన్నే మనం ఏమంటామంటే గ్లైకోజెనిసిస్ అని అంటామండి. దీన్నే ఏమంటాం, గ్లైకోజెనిసిస్ అని అంటామండి. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఎలా మారుతుంది, గ్లైకోజన్ గా మారుతుంది. దీన్నే మనం ఏమంటామంటే గ్లైకోజెనిసిస్ అని అంటామండి. నెక్స్ట్ కార్డియాక్ సర్క్యులేషన్. సో కార్డియాక్ సర్క్యులేషన్ అంటే ఏంటి చూద్దామండి. కార్డియాక్ సర్క్యులేషన్ అంటే ఏంటి? సో ఇప్పటి వరకు మనం సంథింగ్ బట్ సో సిస్టమిక్ పల్మనరీ సర్క్యులేషన్ చూసాం, అలాగే పోర్టల్ సర్క్యులేషన్ చూసాం, అలాగే కార్డియాక్ సర్క్యులేషన్ అంటే నథింగ్ బట్ హార్ట్ బ్లడ్ ఎలా సరఫరా అవుతుంది అండి. సో ఇక్కడ చూడండి, మనకి ఆర్టరీస్, వెయిన్స్ అని ఉంటాయి. ఏంటండి, ఆర్టరీస్, వెయిన్స్. సో ఆర్టరీస్ అన్ని కూడా ఎప్పుడు కూడా గుడ్ బ్లడ్ ని ఇస్తాయి ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. సో వెయిన్స్ అన్ని కూడా బ్యాడ్ బ్లడ్ ని ఇస్తాయి, అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఇస్తాయి ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్. ఈ పల్మనరీ వెయిన్ ఏంటండి, ఎక్సెప్షన్ ఉంటుంది. సో ఆర్టరీస్ అన్ని కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఇస్తాయండి. ఏ బ్లడ్ ని ఇస్తాయి, ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో వీన్స్ అన్ని కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఇస్తాయి. సో వీన్స్ అన్ని కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎక్సెప్షన్ ఏంటి అంటే పల్మనరీ ఆర్టరీ అయితే గనక డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇస్తుంది, పల్మనరీ వెయిన్ అయితే గనక ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇస్తుంది అండి, రివర్స్ అండి. సో ఇక్కడ మనం చూద్దాం ఏం జరుగుతుంది అని అంటే నథింగ్ బట్ చూడండి, మనకి కరోనరీ ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ కరోనరీ ఆర్టరీస్ ఇక్కడ చూడండి బ్లూ కలర్ లో ఉన్నదేమో బ్యాడ్ బ్లడ్ అండి. సో నథింగ్ బట్ ఏంటి అని అంటే బ్లూ కలర్ లో ఉంది బ్యాడ్ బ్లడ్, రెడ్ కలర్ లో ఉంది గుడ్ బ్లడ్. అంటే బ్లూ కలర్ లో ఉంది డీఆక్సిజనేటెడ్ బ్లడ్, రెడ్ కలర్ లో ఉంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరిస్తారు, కరోనరీ ఆర్టరీస్ ఇస్తాయి. అంటే ఈ రెడ్ కలర్ లో ఉన్నాయి ఏంటి, రైట్ కరోనరీ ఆర్టరీ అండ్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ అండి. ఇది రైట్ కరోనరీ ఆర్టరీ, ఇది లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ. సో ఏంటండి, రెడ్ కలర్ లో ఉన్నాయి. సో అలాగే బ్లూ కలర్ లో ఉన్నాయి ఏంటి అనండి, నథింగ్ బట్ ఏంటి అండి, బ్లూ కలర్ లో ఉన్నాయి ఏంటండి, నథింగ్ బట్ మనకి వీన్స్ అండి. సో నథింగ్ బట్ చూడండి కార్డియక్ వీన్స్ అని అన్నాం. సో ఇవేంటాయి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఇస్తాయండి. సో ఎక్కడైతే గనక మనకి ఈ వీన్స్ అనేవి కలిసినాయో ఆ ఏరియాని మనం ఏమంటామంటే కరోనరీ సైనస్ అని అంటామండి. ఏమంటామండి, కరోనరీ సైనస్. చూడండి ఇక్కడ కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ది కార్డియక్ వీన్స్. ఇదిగో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కలిసినట్టు కనబడుతుంది, జంక్షన్ కనబడుతుంది. ఈ జంక్షన్ ని మనం ఏమంటాం, కరోనరీ సైనస్ అని అంటాం. ఈ జంక్షన్ ఏమంటామండి మనం, కరోనరీ సైనస్ అని అంటాము. ఓకేనా. సో అంటే ఆర్టరీస్ అనేవి నథింగ్ బట్ గుడ్ బ్లడ్ ని సప్లై చేస్తున్నాయి, వీన్స్ అనేవి బ్యాడ్ బ్లడ్ ని సప్లై చేస్తున్నాయి. ఇందులో డిఫరెన్స్ ఏంటి అని అంటే పల్మనరీ ఆర్టరీ అయితే కనుక రివర్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సప్లై చేస్తుంది, పల్మనరీ వెయిన్ అయితే కనుక ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సప్లై చేస్తుంది. సో ఇక్కడ మనకి రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ అంటే ఈ లబ్డప్ సౌండ్ అనేది లేదా ఈ యొక్క హార్ట్ బీట్ అనేది ఎలా రెగ్యులేట్ అవుతుంది అంటే రెండు రకాలుగా రెగ్యులేట్ అవుతుందండి, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ అండి. ఏంటంటే అది ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్. వాట్ ఈజ్ మెంట్ బై ఇంట్రిన్సిక్ అంటే ఏంటి అంటే ఎస్ఏ నోడ్ అండి. మీ అందరికీ తెలుసు సైనో ఆరిక్యులర్ నోడ్, ఎస్ఏ నోడ్ ఎక్కడ ఉంటుందండి, రైట్ ఆరికిల్ కి సుపీరియర్ వీనా కేవాకి దగ్గరలో ఉంటుందండి. రైట్ ఆరికిల్ కి సుపీరియర్ వీనా కేవాకి దగ్గరలో ఉంటది ఎవరండి, ఎస్ఏ నోడ్. ఈ ఎస్ఏ నోడ్ అనేది ఏం చేస్తుంది, ఒక ఇంపల్స్ ని ఫామ్ చేస్తుంది, దాన్ని మయోజెనిక్ హార్ట్ అని కూడా అంటాము. సో ఈ ఇంపల్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఈ సైనో ఆరిక్యులర్ నోడ్ నుంచి ఈ ఇంపల్స్ అనేది క్రమంగా ఆరిక్యులో వెంట్రిక్యులర్ నోడ్, దాన్నే మనం ఏవి నోడ్ అని అంటాం, ఏవి నోడ్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రమ్ ఏవి నోడ్ అది బండిల్ ఆఫ్ ఫీస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ బండిల్ ఆఫ్ ఫీస్ నుంచి రైట్ బండిల్ ఆఫ్ ఫీస్ లెఫ్ట్ బండిల్ ఆఫ్ ఫీస్ కింద విడిపోద్దండి. ఈ రైట్ బండిల్ ఆఫ్ ఫీస్ లెఫ్ట్ బండిల్ ఆఫ్ ఫీస్ నుంచి పర్కింజీ ఫైబర్స్ ద్వారా
త్రూ అవుట్ ద వెంట్రికల్స్ మొత్తం అంతా కూడా మనకి ఏదైతే ఇంపల్స్ అనేది ఫామ్ అయ్యి టోటల్ గా హార్ట్ బీట్ అనేది జరుగుతుంది. దీన్ని మనం ఇంట్రిన్సిక్ అని అంటాము, ఇంట్రిన్సిక్ కండక్షన్ అంటాం. సో ఇంట్రిన్సిక్ కండక్షన్ లో మెయిన్ పార్ట్ ఏంటి అని అంటే ఎస్ఏ నోడ్ అండి. ఎస్ఏ నోడ్ అనేది ఇంపల్స్ పాస్ చేస్తుంది, అది ఏబీ నోడ్కి వెళ్తుంది. సో ఎస్ఏ నోడ్ ఏం చేస్తుంది, ఇంపల్స్ పాస్ చేస్తుంది, అది ఏబీ నోడ్కి వెళ్తుంది. అక్కడ నుంచి బండిల్ ఆఫ్ హీస్కి వెళ్తుంది, ఇది మళ్ళీ రైట్ లెఫ్ట్ కింద విడిపోద్ది. ఈ బండిల్ ఆఫ్ హీస్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే పర్కింజీ ఫైబర్స్కి వెళ్తుందండి. ఈ పర్కింజీ ఫైబర్స్ ద్వారా త్రూ అవుట్ ద వెంట్రికల్స్ మనకి మొత్తం అంతా కూడా మనకి ఏదైతే ఇంపల్స్ ఉందో ఈ ఇంపల్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఇది ఇంట్రిన్సిక్. ఎక్స్ట్రిన్సిక్ లో మనకి ఈ యొక్క హార్ట్ బీట్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? నథింగ్ బట్ మన మాస్టర్ ఎవరు అంటే నథింగ్ బట్ బ్రెయిన్ అండి. సో బ్రెయిన్ లో మనకి బ్రెయిన్ స్టెమ్ ఉంటది, దీన్నే మనం ఏమంటామంటే మెడుల్లా ఆబ్లాంగేటా అని అంటామండి. సో మెడుల్లా ఆబ్లాంగేటా అని అంటాము. సో మెడుల్లా ఆబ్లాంగేటా చూడండి, ఇక్కడ ఈ మెడుల్లా ఆబ్లాంగేటా అనేది మేజర్ గా మనకి ఈ యొక్క హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మెడుల్లా ఆబ్లాంగేటా సో అనేది హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తుంది. కార్డియో యాక్సిలరేటరీ అంటే హార్ట్ బీట్ ని పెంచేది, కార్డియో ఇన్హిబిటరీ అంటే హార్ట్ బీట్ ని తగ్గించేది. ఈ రెండు సెంటర్స్ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే మనకి మెడుల్లా ఆబ్లాంగేటాలో ఉన్నాయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, అలాగే ఇంటిగ్రేటరీ సెన్సరీ పాయింట్ ఇది కూడా అక్కడ మెడుల్లా ఆబ్లాంగేటా దగ్గర ఉంటుంది. దీంట్లో ఏముంటాయంటే బారో రిసెప్టార్స్ ఉంటాయండి. ఏముంటాయండి? బారో రిసెప్టార్స్. సో బారో రిసెప్టార్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి బారో రిసెప్టార్స్ అనేవి చూడండి, ఇక్కడ అయోటా ఉంది కదా మనకి హార్ట్ లో ఏముందండి? అయోటా ఉంది. అయోటా ఏం చేస్తుంది? మనకి బ్లడ్ ని సప్లై చేస్తూ ఉంటుంది బాడీ పార్ట్ కి. ఆ అయోటా మీద ఏముంటాయి అని అంటే నథింగ్ బట్ అయోటా మీద ఏముంటాయండి? బారో రిసెప్టార్స్ ఉంటాయి. ఏముంటాయండి? బారో రిసెప్టార్స్. ఇవేంటి అంటే ప్రెషర్ ని సెన్స్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రెషర్ బట్టి బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా దాన్ని బేస్ చేసుకునే మనకి హార్ట్ బీట్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటది. సో ఇక్కడ చూడండి బారో రిసెప్టార్స్. సో బారో రిసెప్టార్స్ అనేవి ఏం చేస్తాయి అంటే బ్లడ్ ప్రెషర్ ని మానిటర్ చేస్తూ ఉంటాయి. ఈ బారో రిసెప్టార్స్ ఎక్కడ ఉన్నాయండి? అయోటా మీద ఉన్నాయి. ఆటోమేటికల్ గా ఈ బారో రిసెప్టార్స్ సెన్స్ చేసి ఆ సిగ్నల్ ని బ్రెయిన్ కి పంపిస్తాయి. బ్రెయిన్ దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతూ ఉంటది. ఓకేనా, అంటే బారో రిసెప్టార్స్ అనేవి అయోటా మీద ఉన్న బారో రిసెప్టార్స్ అనేవి ప్రెషర్ ని సెన్స్ చేసి ఆ ప్రెషర్ తక్కువ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎక్కువ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది సో ఈ సెన్సరీ యూనిట్ ఏదైతే ఉందో దానికి అనేది సిగ్నల్ పాస్ చేస్తుందండి. ఓకేనా, రైట్. అలాగే కీమో రిసెప్టార్స్. కీమో రిసెప్టార్స్ అంటే ఏంటి? ఇవి కూడా ఏంటి అని అంటే మనకి బ్లడ్ లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి, ఆటోమేటికలీ కెమికల్స్. సో ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రేషియోని చూస్తాయి. ఆక్సిజన్ తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా, ఈ ఆక్సిజన్ తక్కువ ఎక్కువ బట్టి హార్ట్ బీట్ పెరగాల తగ్గాల అనేది ఆటోమేటికల్ గా కీమో రిసెప్టార్స్ సెన్స్ చేస్తాయి. ఈ కీమో రిసెప్టార్స్ అనేవి సెన్స్ చేసి ఆటోమేటికల్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా సెన్సరీ పాయింట్ దగ్గరికి తీసుకుని వెళ్తాయండి. సో ఇలాగా మనకి మెడుల్లరీ ఆబ్లాంగేటాలో ఉన్న సో ఈ రీజియన్స్ అనేవి నథింగ్ బట్ హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తున్నాయండి. నెక్స్ట్ చూడండి ఎక్స్టర్నల్ పాత్వే. సో ఎక్స్టర్నల్ పాత్వే అంటే ఏంటి? సో చూడండి ఇక్కడ ఎక్స్టర్నల్ పాత్వే అంటే ఏంటి? సో చూడండి, అలాగే ఈ ఎక్స్టర్నల్ పాత్వేలో ఇప్పుడు వరకు కూడా మనం ఏం చూసామనంటే నథింగ్ బట్ ఒక బ్రెయిన్ స్టెమ్ అనేది మెడుల్లరీ ఆబ్లాంగేటా అనేది ఎలాగా మనకి ఈ యొక్క మన యొక్క హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తుందో చూసాం. సో దెన్ మనం ఈ న్యూరోనల్ రెగ్యులేషన్ ఈ ఎక్స్టర్నల్ పాత్వే అనేది చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏం జరుగుతుందండి? ఇక్కడ మనకి అటానమస్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, ఏఎన్ఎస్ అని అంటాం. అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ చేసేది. సపోజ్ బ్లడ్ ప్రెషర్ అనేది మూవ్ అవుతుంది, దానికి అటానమస్. హార్ట్ బీట్ అటానమస్. సో ఇలాగా మనకి కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్ ని చూసేదాన్ని అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటాము. ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ గా విడిపోయింది. అటానమస్ సిస్టమ్ ఎలా విడిపోయిందండి? సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ గా విడిపోయింది. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే నథింగ్ బట్ ఏంటి అంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా ఎక్సైట్మెంట్ లో ఉన్నప్పుడు కానీ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుద్ది. సో పారాసింపాథెటిక్ సిస్టమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుద్ది అంటే రెస్టింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు యాక్టివేట్ అవుద్ది. మీరే ఆలోచించండి, స్ట్రెస్ కండిషన్ లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో రెస్టింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే తగ్గుతుందండి. సో ఈ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ కోఆర్డినేషనే మనం నార్మల్ గా ఉండేటట్టు చేస్తుంది. సో వీటిలన్నిటికీ మెయిన్ హీరో ఎవరంటే మెడుల్లా ఆబ్లాంగేటా అండి. ఓకేనా, సో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ న్యూరోనల్ కండక్షన్ లో ఏం జరుగుతుందో చూద్దామండి. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే హార్ట్ బీట్ ని యాక్సిలరేట్ చేయాలి, పెంచాలి. అంటే ఏముంటాయండి? కార్డియక్ యాక్సిలరేటరీ నర్వ్స్. అంటే సింపాథెటిక్ అంటే పెంచుతుందా తగ్గిస్తుందా? సింపాథెటిక్ అంటే స్ట్రెస్ అండి, స్ట్రెస్ లో పెంచుతుందా తగ్గుతుందా? ఎందుకంటే హార్ట్ బీట్ పెరుగుతుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది అంటే యాక్సిలరేటరీ నర్వ్స్ అనేవి పెరుగుతాయి. ఎవరు పెరుగుతాయండి? యాక్సిలరేటరీ నర్వ్స్ అనేవి పెరుగుతాయి. సో దానివల్ల ఏమవుతుందండి? హార్ట్ బీట్ పెరుగుతుంది. అలాగే
ఫోర్స్డ్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఎక్కువగా టెన్షన్ ఫీల్ అయినా, స్ట్రెస్ ఫీల్ అయినా, ప్రెషర్ ఫీల్ అయినా, లేకపోతే ఎక్సర్సైజ్ చేసినా, విగరస్ గా పరిగెట్టినా సరే మన హార్ట్ బీట్ పెరగడానికి కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఆ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే ఈ కార్డియక్ యాక్సిలరేటరీ నర్వ్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ కార్డియక్ యాక్సిలరేటరీ నర్వ్స్ అనేది యాక్టివేట్ అవడం వలన మనకి హార్ట్ బీట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే హార్ట్ బీట్ తగ్గుతూ ఉండాలి. ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు కండిషన్ లో ఉంటుంది అంటే రెస్టింగ్ కండిషన్ లో ఉంటుంది. సో దేని ద్వారా ఆపరేట్ అవుతుంది అంటే వాగస్ నర్వ్. గుర్తుపెట్టుకోండి, ఏ నర్వ్? వాగస్ నర్వ్. సో వాగస్ నర్వ్ అనేది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ సింపాథెటిక్ మనకి రెడ్ కలర్ లో ఉంది. ఏవి నోడ్ని ఎస్ఏ నోడ్ని రెండు ఒకేసారి యాక్టివేట్ చేస్తే వెంటనే ఆరికల్స్ బాగా కాంట్రాక్ట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకు హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. సో పారాసింపాథెటిక్ దేని మీద యాక్ట్ చేస్తుంది అండి? ఏవి నోడ్ మీద యాక్ట్ చేస్తుంది, అలాగే ఎస్ఏ నోడ్ మీద కూడా యాక్ట్ చేస్తుంది. ఇది స్లో డౌన్ చేస్తుంది. అలాగా సో సింపాథెటిక్ ఎప్పుడైతే రెస్టింగ్ కండిషన్ లో ఉన్న హార్ట్ బీట్ స్లో అవడానికి, అలాగే సింపాథెటిక్ మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ స్ట్రెస్ కండిషన్ లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ రైజ్ అవడానికి ఈ రెండింటికి కారణం అవుతుందండి. ఎవరంటే సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎవరిని యాక్టివేట్ చేస్తుంది అంటే నథింగ్ బట్ యాక్సలరేటరీ నర్వస్ ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎవరిని యాక్టివేట్ చేస్తుంది అంటే వాగస్ నర్వ్ ని యాక్టివేట్ చేస్తుందండి. సో ఇది మనకి నథింగ్ బట్ ఏంటి అంటే న్యూరానల్ కంట్రోల్. సో న్యూరానల్ కంట్రోల్ లో మేజర్ గా చెప్పుకోవాల్సింది నథింగ్ బట్ ఏంటి అంటే ఎలాగా సింపాథెటిక్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ హార్ట్ బీట్ ని పెంచుతుంది. ఎందుకు పెంచుతుంది అంటే సింపాథెటిక్ మీన్స్ ఎప్పుడైతే నథింగ్ బట్ మనకి ఎక్సర్సైజ్ స్ట్రెస్ కండిషన్ మనం సింపాథెటిక్ అంటాం. ఇక్కడ హార్ట్ బీట్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ యాక్సిలరేటరీ నర్వ్స్ వల్ల. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఇక్కడ మనకి హార్ట్ బీట్ తగ్గుతుందండి బికాస్ ఆఫ్ వాగస్ నర్వ్. ఎందుకంటే రిలాక్స్డ్ స్టేట్ లో ఉంటాయి కాబట్టి హార్ట్ బీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి హార్మోనల్ రెగ్యులేషన్ చూద్దాం. ఏ హార్మోన్స్ ఎలాగా మనకి ఇప్పటి వరకు మనకి ఎక్స్టర్నల్ లో న్యూరానల్ చూసాం, ఇప్పుడు మనం హార్మోనల్ చూద్దామండి. సో హార్మోనల్ లో ఎపినెఫ్రిన్, సో ఇది ఎడ్రినల్ గ్లాండ్ సెక్రెట్ చేస్తుంది. దీన్నే ఫ్లైట్ అండ్ ఫ్రైట్ హార్మోన్స్ అని అంటాము. ఆబ్వియస్ గా ఫ్లైట్ అండ్ ఫ్రైట్ హార్మోన్స్ అంటే స్ట్రెస్ కండిషన్ లో బాగా రిలీజ్ అవుతాయి కాబట్టి, ఆటోమేటిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా రిలీజ్ అవుతాయి కాబట్టి, సో ఎడ్రినల్ గ్లాండ్ అనేది మనం ఎక్సైట్ అవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి, సో ఇక్కడ మనకి ఎపినెఫ్రిన్ రాగానే మన యొక్క హార్ట్ బీట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. అలాగే నార్ ఎపినెఫ్రిన్ కూడా వీటిని ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్స్ అని అంటామండి. సో ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్స్ అంటాం. ఏంటండి? ఎపినెఫ్రిన్ అలాగే నార్ ఎపినెఫ్రిన్, వీటిని ఏమంటామండి? ఫ్లైట్ అండ్ ఫ్రైట్ హార్మోన్స్ అని అంటాం. సో ఈ ఫ్లైట్ అండ్ ఫ్రైట్ హార్మోన్స్ అని అంటాం. ఇవి ఓన్లీ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు రిలీజ్ అవుతాయి. ఆటోమేటికల్ గా ఎప్పుడైతే ఎక్సైటెడ్ స్టేట్ లో ఉందో హార్ట్ బీట్ అనేది పెరుగుతుందండి. సో అంటే ఎపినెఫ్రిన్ నాన్ ఎపినెఫ్రిన్ ఈ రెండు కూడా మనం ఏంటి అని అంటే హార్ట్ బీట్ ని పెంచుతాయండి. ఓకేనా? రైట్. అలాగే థైరాయిడ్ హార్మోన్ కూడా హార్ట్ బీట్ అనేది పెంచుతూ ఉంటది. ఓకేనా? అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ బీట్ కూడా రైజ్ అవుతూ ఉంటదండి. సో ఇది హార్మోనల్ కంట్రోల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి. సో ఇప్పటి వరకు మనం డిఫరెంట్ సర్క్యులేషన్ సిస్టమ్ చూసాం. అలాగే హార్ట్ బీట్ రెగ్యులేషన్, మిడిల్ ఆబ్లాంగేటాలో హార్ట్ బీట్ సో నథింగ్ బట్ ఎలా రెగ్యులేట్ అవుతుంది, హార్మోనల్ ద్వారా ఎలా రెగ్యులేట్ అవుతుందో చూసాం. మిడిల్ ఆబ్లాంగేటా అంటే మన న్యూరోనల్ నెట్వర్క్. సో హార్మోన్స్ అనేవి హార్ట్ బీట్ ఎలా రెగ్యులేట్ చేస్తున్నాయని చూసామండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ కోసం చూద్దాం. బ్లడ్ వెజల్స్ లో 3 రకాల బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. ఆర్టరీస్ అంటాం, వీన్స్ అంటాం, అలాగే క్యాపిలరీస్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఆర్టరీస్ ఏం చేస్తాయి? ఆర్టరీస్ అవే ఫ్రమ్ ది హార్ట్, అంటే హార్ట్ నుంచి నథింగ్ బట్ మంచి బ్లడ్ ని మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా సప్లై చేసామంటే ఆర్టరీస్ అంటాం. వీటిని తెలుగులో ధమనులు అని అంటామండి. నథింగ్ బట్ వీన్స్ అంటే బ్యాడ్ బ్లడ్ ని హార్ట్ దగ్గర తీసుకెళ్తాయి, హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్తాయి. వీన్స్ అంటే ఏంటి అంటే సెరలు అని అంటాం. సో వీటిలో మేజర్ రీజన్ ఏంటి, సో నథింగ్ బట్ మేజర్ డిఫరెన్సియేషన్ ఏంటి అనేది చూద్దామండి. ఆర్టరీస్ అనేవి జనరల్ గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తాయి. మీ అందరికీ తెలుసు ఆర్టరీస్ అనేవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తాయి. అంటే గుడ్ బ్లడ్ ని తీసుకెళ్లేవారంటే ఆర్టరీస్ అండి, ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. ఎందుకంటే పల్మనరీ ఆర్టరీ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుంది. సో వీన్స్ అనేవి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తాయి ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్ అనేది నథింగ్ బట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుందండి. చూడండి, ఇక్కడ ఆర్టరీస్ లో బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటుంది బ్లడ్ అనేది. ఎందుకంటే నథింగ్ బట్ ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాబట్టి బ్రైట్ రెడ్ కలర్. సో ల్యూమినస్ రెడ్ కలర్ లో ఉంటది ఎవరు బ్లడ్ అనేది, ఎక్కడ? ఆర్టరీస్ లో. వీన్స్ లో డార్క్ రెడ్ కలర్ ఎందుకు ఉంటదంటే బికాస్ బ్యాడ్ బ్లడ్ కాబట్టి, CO2 ఎక్కువ ఉంటది కాబట్టి మనకి డార్క్ రెడ్ కలర్ లో ఉంటదండి. సో థిక్నెస్ తీసుకుంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. థిక్నెస్ ఎందుకు చెప్తున్నానంటే, సో ఆర్టరీస్ కి థిక్నెస్ ఎక్కువ ఉంటదండి. దేంతో చూసుకుంటే? వెయిన్స్ చూసుకుంటే.
అప్పుడు మీకు జనరల్గా దీని మీద ఒక 4-5 క్వశ్చన్లు నీటిలో అడగచ్చండి, ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ కూడా అడిగాడు. ఎందుకనంటే ఇప్పుడు థిక్నెస్ అంటే ఏంటి, నథింగ్ బట్ దాని డయామీటర్ అనేది పెద్దది ఉందా చిన్నది ఉందా, థిక్నెస్ అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది మనం చూడాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆర్టరీస్కి థిక్నెస్ ఉంది. అసలు ఆర్టరీస్కి ఎందుకు థిక్నెస్ ఉండాలండి? ఆర్టరీస్ అనేది బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా బ్లడ్ని సప్లై చేయాలి, అవునా? సో వీన్స్ అనేవి ఏం చేస్తాయి, తీసుకెళ్లి హార్ట్కి ఇస్తాయి. బట్ ఆర్టరీస్ అనేవి మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా నిరంతరం బ్లడ్ని సప్లై చేస్తూ ఉండాలి. సప్లై చేస్తూ ఉండాలి, హై ప్రెషర్లో పంపించాలండి. గుర్తుపెట్టుకుంటే హై ప్రెషర్లో పంపించాలి. సో హై ప్రెషర్లో పంపించాలి అంటే వాల్ థిక్గా ఉండాలి. చూడండి, మనకు ఫోర్స్గా వాటర్ వస్తుంది అనుకోండి, పైప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అలాగే ఆర్టరీ అనేది నథింగ్ బట్ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే హై ప్రెషర్ ద్వారా మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ అనేది సప్లై చేస్తుంది. సో ఇక్కడ మనకి హార్ట్ యొక్క ఏదైతే ఆర్టరీ ఉందో ఆర్టరీ అనేది థిక్గా ఉండాలి. సో వీన్ యొక్క ఆర్టరీ అనేది థిన్గా ఉన్నా పర్లేదు, ఎందుకంటే అది ఓన్లీ హార్ట్కి మాత్రమే, అక్కడ నుంచి లంగ్స్కి మాత్రమే బ్లడ్ వెళ్తుంది. కాబట్టి మనకి వీన్ అనేది పెద్దగా థిక్గా ఉండాల్సిన అవసరం లేదు. థిక్గా ఉండేది ఎవరు అని అంటే ఆల్వేజ్ రిమెంబర్ ఆర్టరీ అనండి. చూడండి, సో ఇక్కడ మనకి ఇది థిన్గా ఉంటుందండి. సో ఇక్కడ మనకి లేయర్స్ చూద్దాం. నథింగ్ బట్ ఏంటి అని అంటే జనరల్గా ఈ ఆర్టరీ అనేది ఎన్ని లేయర్స్తో మేడప్ ఆఫ్ అయింది, వీన్ అనేది ఎన్ని లేయర్స్తో, రెండు కూడా 3 లేయర్స్తోనే మేడప్ ఆఫ్ అయింది. అండి ఆ లేయర్స్ ఏంటి అని అంటే చూడండి, ట్యూనికా ఎక్స్టర్నా ఏంటండి, ఇదిగోండి ఫస్ట్ లేయర్ని మనం ఏమంటామంటే ట్యూనికా ఎక్స్టర్నా అంటామండి, ట్యూనికా ఎక్స్టర్నా. నెక్స్ట్ ట్యూనికా మీడియా. సో ట్యూనికా మీడియా అంటే సెకండ్ లేయర్ని మనం ఏమంటామంటే ట్యూనికా మీడియా అంటాం. ఈ ఎక్స్టర్నా అనే అడ్వెన్షియా అని కూడా అనొచ్చండి. ఇక్కడ అడ్వెన్షియా అని మెన్షన్ చేశాడు. సో నథింగ్ బట్ ఇక్కడ అడ్వెన్షియా అని మెన్షన్ చేశాడు. సో ట్యూనికా ఎక్స్టర్నా అనే మనం ఏమనొచ్చు అంటే ట్యూనికా అడ్వెన్షియా అని కూడా అనొచ్చు. ఇది అవుటర్ మోస్ట్ లేయర్ అండి. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ట్యూనికా మీడియా. ట్యూనికా మీడియా ఏంటండి, మిడిల్ లేయర్. మిడిల్ లేయర్నే మనం ట్యూనికా మీడియా అని అంటాం. అలాగే ట్యూనికా ఇంటర్నా అంటే ఇన్నర్ లేయర్ అండి, దీన్నే ట్యూనికా ఇంటర్నా అంటాము, లేదంటే ట్యూనికా ఇంటిమా అని కూడా అంటామండి. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే గనక సో ఇక్కడ చూడండి ఏది థిక్గా ఉంది, మీరు ఇక్కడ చూడండి ఇది థిక్గా ఉంది, ఇది థిన్గా ఉంది కదా, చూసారా? సో థిక్ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ టీఎస్ సెక్షన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ తీసుకుంటే కనుక క్లియర్గా తెలుస్తుంది మనకి ఏదైతే ఆర్టరీ అనేది నథింగ్ బట్ ఏంటి అని అంటే థిక్గా ఉంది, నథింగ్ బట్ వీన్ అనేది చాలా థిన్గా ఉంది. ఈ థిన్గా ఉండడానికి కారణం ఏంటి అని అంటే హై ప్రెషర్తో మనకి ఎప్పుడైతే బ్లడ్ అనేది వెళ్తుందో వాల్స్ అనేవి థిక్గా ఉండాలి, లేకపోతే ఆర్టరీ అనేది కొలాప్స్ అయిపోద్దండి. అందుకని ఆర్టరీ వాల్ అనేది చాలా థిక్గా ఉంది, ఓకేనా? అలాగే ఆర్టరీస్ ఎప్పుడు నథింగ్ బట్ ఏంటి అంటే డీపర్ లేయర్స్లో ఉంటాయి. వీన్స్ ఎప్పుడు మనకు కనిపిస్తాయండి, ఇవి సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉంటాయి. మనకి వీన్స్ ఎప్పుడు చూడండి చిన్న గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. మనకి ఈ వీన్స్ అనేవి ఎప్పుడు కూడా సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉంటాయి. ఎందుకంటే థిన్ వాల్ ఇవి బ్లడ్ని ఎక్కువ సప్లై చేయవు కాబట్టి. బట్ ఆర్టరీస్ అనేవి బ్లడ్ని ఎక్కువ సప్లై చేస్తాయి, దాంతోపాటు హై ప్రెషర్తో సప్లై చేస్తాయి కాబట్టి ఇవి డీపర్ లేయర్స్ తో ఉంటాయి, దాంతో పాటుగా థిక్ వాల్ ఉంటుందండి ఇందులో. సో ఇక్కడ మనకి 3 లేయర్స్ ఉంటాయని చెప్పాం. నథింగ్ బట్ ఏంటంటే ట్యూనికా ఎక్స్టర్నా, అలాగే ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటర్నా అని అన్నామండి. రెండు కూడా అంటే ఈ 3 లేయర్స్ కూడా ఈ రెండిట్లో ఒకేలా ఉంటాయండి. కానీ ఒక్క డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ బ్లూ కలర్ లో ఎందుకు ఉందనంటే వీన్స్ లో వాల్స్ ఉంటాయండి. వీన్స్ లో ఏముంటాయండి, చాలా మందికి డౌట్ రావచ్చు, వీన్స్ లో వాల్స్ ఉంటాయండి. అదేంటి సార్, ఓన్లీ వీన్స్ లోనే వాల్స్ ఎందుకు ఉన్నాయి, ఆర్టరీస్ లో వాల్స్ ఎందుకు లేవు? గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా మనం ఒక పైప్ నుంచి వాటర్ ఫోర్స్ మీద పంపిస్తున్నప్పుడు బ్యాక్ వచ్చే ఛాన్స్ లేదండి. అదే వాటర్ స్లోగా వెళ్తున్నప్పుడు బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది, అవునా? ఇప్పుడు వాటర్ అనేది ఫోర్స్గా ఎక్కడ వెళ్తుందో హై ప్రెషర్తో వెళ్తుంది. హై ప్రెషర్తో మన బ్లడ్ ఎక్కడ వెళ్తుంది, ఆర్టరీస్లో వెళ్తుంది. అప్పుడు అది బ్యాక్ ఫ్లో అవడానికి ఛాన్స్ లేదు. కానీ వీన్స్ లో తీసుకుంటే మనకి స్లోగా బ్లడ్ వెళ్తుంది కాబట్టి బ్యాక్ ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంది. ఆ బ్లాక్ ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీన్స్ లో వాల్స్ అనేవి ఉంటాయండి. వీన్స్ లో వాల్స్ అనేవి ఉంటాయి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద వీన్స్. వీన్స్ లో బ్యాక్ ఫ్లో అనేది బ్లడ్ ని కంట్రోల్ చేయడానికి. సో గుర్తుపెట్టుకోండి, వాల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే వివి. సో వాల్స్ అనేవి ఎక్కడ ఉంటాయండి, వీన్స్ లో మాత్రమే ఉంటాయి, ఓకేనా? రైట్. ఇప్పుడు మనం లేయర్స్ లో చూసుకుంటే రెండు కూడా అవుటర్ మోస్ట్ కనెక్టివ్ లేయర్, రెండు ఒకేలా ఉన్నాయి. కానీ థిక్నెస్ వేరేగా ఉందండి. థిక్నెస్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఆర్టరీస్ లో ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూడండి ట్యూనికా మీడియా. సో నథింగ్ బట్ ఏంటి అని అంటే మిడిల్ లేయర్. సో నథింగ్ బట్ ఏంటి అని అంటే ఇందులో 2 ఎలాస్టిక్ లామినా అంటే 2 ఎలాస్టిక్ లేయర్స్ ఉన్నాయి. వేరే దీంట్లో చూసుకుంటే ఒక ఎలాస్టిక్ లేయరే ఉందండి. ఆర్టరీస్ లో 2 ఎలాస్టిక్ లేయర్స్ ఉన్నాయి, దీంట్లో ఒక ఎలాస్టిక్ లేయరే ఉంది. నెక్స్ట్ ట్యూనికా ఇంటిమా. చూడండి ట్యూనికా ఇంటిమాలో ఏముంది, సేమ్ ఎండోథీలియం, అలాగే ఎలాస్టిక్ మెంబ్రెన్, అలాగే బేస్మెంట్ మెంబ్రెన్. సో బేస్మెంట్ మెంబ్రెన్, ఎలాస్టిక్ మెంబ్రెన్, ఎండోథీలియం ఉంది. ఇక్కడ మనకి వాల్స్ ప్రకారం చూసుకుంటే గనక థిక్నెస్ ఎందులో ఉంటుంది, థిన్గా ఎందులో ఉంటుంది అంటే థిక్నెస్ ఆర్టరీస్ లో ఉంటుంది, థిన్గా వీన్స్ లో ఉంటుంది. ఒకటి వాల్స్ ఎందులో ఉంటాయండి, వాల్స్ అనేవి మాత్రం వీన్స్ లోనే ఉంటాయి.
నెక్స్ట్ చూడండి ఎలాస్టిక్ లేయర్ మీకు ఆల్రెడీ చెప్పాను 2 లేయర్స్ ఉంటుందండి ఇందులో 1 లేయర్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు మనం లూమెన్ తీసుకుంటే చూడండి లూమెన్ తీసుకుంటే దాని డయామీటర్ తీసుకుంటే థిన్గా ఉంటుంది, అంటే చాలా తక్కువ ఉంటుంది, నారోగా ఉంటుంది. ఎవరండి? ఆర్టరీ. ఎందుకనంటే ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ మళ్ళీ ఒకసారి వెళ్తే చూడండి, ఇక్కడ ఇది దీని డయామీటర్ అంటామండి, అంటే లూమెన్ అని అంటాం. ఇది చూడండి, ఇది ఎక్కువ ఉందా, ఇది ఎక్కువ ఉందా? సో ఆటోమేటిక్గా ఆర్టరీలో హై ప్రెషర్తో వెళ్ళాలి కాబట్టి చిన్న పైప్ నుంచి ప్రెషర్ ఎక్కువ వెళ్తుంది, హై ప్రెషర్తో వెళ్తుంది. అంటే మనకి ఆర్టరీస్లో లూమెన్ అనేది నారోగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి ఇమాజినేషన్ వస్తేనే 90% క్వశ్చన్లు నీటిలో ఆన్సర్ చేయగలం. సో వాడిచ్చే ఫస్ట్ మన కాన్సెప్ట్ వెళ్తే ఆటోమేటికల్గా మన క్వశ్చన్ ఎంతసేపు ట్విస్ట్ చేసినా సరే మనం ఆన్సర్ చేయగలమండి. సో ఇక్కడ మనకి ఆర్టరీలో ఎలా ఉందండి? లూమెన్ అనేది చాలా నారోగా ఉంది, ఎందుకంటే హై ప్రెషర్తో వెళ్ళాలి కాబట్టి. సో వీళ్ళలో తీసుకుంటే చాలా బ్రాడ్గా ఉంది, వైడ్గా ఉంది, ఎందుకనంటే స్లోగా వెళ్తుంది కాబట్టి. అందుకనే స్లోగా వెళ్తుంది కాబట్టి, అంత పెద్దది ఉంది కాబట్టి బ్యాక్ ఫ్లో జరగకుండా ఉండడానికి వాల్వ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ లూమెన్ అనేది నారోగా ఉండేది ఎందులో ఉంటుంది అంటే ఆర్టరీస్లో, వైడ్గా ఉండేది ఏంటి అని అంటే వీన్స్లో ఉంటుందండి. అలాగే వాల్వ్స్ అనేవి మనకి ఆర్టరీస్లో ఉంటాయంటే ఉండవండి, వీన్స్లో మాత్రం ఉంటాయి. ఓకేనా? జనరల్గా వాటి యొక్క ఏరియా తీసుకుంటే గనక అవి జనరల్గా ఆర్టరీస్ అనేవి చాలా డీపర్ లేయర్స్లో ఉంటాయి, వేరాస్ వీన్స్ అనేవి సూపర్ఫిషియల్ లేయర్లో ఉంటాయండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి డైరెక్షన్ ఆఫ్ ఫ్లో తెలుసు, నథింగ్ బట్ ఆర్టరీస్ అనేవి హార్ట్ నుంచి మంచి బ్లడ్ ని టిష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. వీన్స్ అనేవి టిష్యూస్ నుంచి బ్లడ్ ని తీసుకుని ఆ చెత్త బ్లడ్ అంతా కూడా హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి నథింగ్ బట్ లంగ్స్కి వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ క్యాపిలరీస్ అంటే ఏంటి? సో క్యాపిలరీస్ నథింగ్ బట్ బ్లడ్ వెజల్స్ అంటే. సో ఎండోథీలియం ఓన్లీ ఎండోథీలియం మాత్రమే ఉంటుందండి. ఇక్కడ ఎలాస్టిక్ ఫైబర్స్ కానీ మిగతా వాల్వ్స్ కానీ ఏమి ఉండవండి. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, చాలా థిన్ గా ఉంటాయి కాబట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. థిన్ గా ఉంటే డిఫ్యూజన్ జరుగుతుందండి, పల్చగా ఉంటే డిఫ్యూజన్ జరుగుతుంది, హయ్యర్ కాన్సన్ట్రేషన్ లోయర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తాయి. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. సో నెక్స్ట్ స్మాలెస్ట్ అమాంగ్ ఆల్ బ్లడ్ వెజల్స్, అన్ని బ్లడ్ వెజల్స్ లోని స్మాల్ గా ఉండేవి ఏంటి అంటే క్యాపిలరీస్ అండి, చాలా చిన్నగా ఉంటాయి క్యాపిలరీస్ అనేవి. సో ఇక్కడ వీన్స్ లోని ఆర్టరీస్ లోని మధ్యలో ఉంటాయండి ఇవి. సో ఇవి బ్లడ్ వెజల్స్ కోసం. సో నెక్స్ట్ మనం అసలు ఆ డిజార్డర్స్ ఏంటి? సో హార్ట్లో ఉన్న డిజార్డర్స్ ఏంటి అంటే ఇప్పుడు వరకు మనం డిఫరెంట్ సర్క్యులేటరీ సిస్టమ్స్ చూసాము. సో డబుల్ సర్క్యులేషన్లో మనకి సో నథింగ్ బట్ పల్మనరీ సిస్టమిక్ సర్క్యులేషన్ చూసాము, అలాగే నథింగ్ బట్ మనం హెపాటిక్ సర్క్యులేషన్ చూసాము, అలాగే నథింగ్ బట్ కార్డియక్ సర్క్యులేషన్ చూసాము, అలాగే కార్డియక్ కండక్షన్ ఎలా అవుతుంది అనేది చూసాము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క బ్లడ్ వెజల్స్లో క్యాపిలరీస్ అంటే ఏంటి, వీన్స్ అంటే ఏంటి, అలాగే ఆర్టరీస్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ అసలు ఈ మజిల్ సిస్టమ్ నథింగ్ బట్ హార్ట్లో ప్రాబ్లమ్స్ రావడం వలన నిజంగా ఈ కార్డియోవాస్కులర్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడం ఎలాంటి డిజార్డర్స్ అనేవి ఫేస్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే హై బీపీ. సో జనరల్గా మనకి బీపీ ఎంత ఉండాలి అని అంటే 120/80 ఉండాలి. అసలు ఈ 120/80 అంటే ఏంటండి? 120 అనేది సిస్టోలిక్ మూమెంట్ అండి. సిస్టోల్ అంటే కాంట్రాక్షన్, సిస్టోలిక్ ప్రెషర్ అండి. 120 అనేది ఏంటి? సిస్టోలిక్ ప్రెషర్. సో 80 అనేది ఏంటి? డయాస్టోలిక్ ప్రెషర్. డయాస్టోలిక్ అంటే నథింగ్ బట్ రిలాక్సేషన్. అంటే సిస్టోల్ ఉండాలా, డయాస్టోల్ ఎక్కువ ఉండాలా, కాంట్రాక్షన్ ఎక్కువ ఉండాలి, రిలాక్సేషన్ ఎక్కువ ఉండాలి అంటే ఆబ్వియస్లీ కాంట్రాక్షన్ ఎక్కువ ఉండాలి. 120/80 ఓకేనా? ఇది నార్మల్ బీపీ బ్లడ్ ప్రెషర్. ఇక్కడ 120 అంటే సిస్టోలిక్ ప్రెషర్, దట్ మీన్స్ ఆరికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నాయి, నథింగ్ బట్ సిస్టోలిక్ ప్రెషర్ అని అంటాము. నథింగ్ బట్ ఆరికల్స్ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవడం అనేది. డయాస్టోల్ అనేది ఏంటంటే రిలాక్సేషన్ అవడం, అది 80 ఉంటుంది, తక్కువ ఉంటుందండి. సిస్టోల్ కాంట్రాక్షన్ కన్నా రిలాక్సేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో కాంట్రాక్షన్ అంటే సిస్టోల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే 120, రిలాక్సేషన్ అంటే డయాస్టోల్ నథింగ్ బట్ 80. 120/80 అనేది నార్మల్ బీపీ అండి, బ్లడ్ ప్రెషర్. సో ఎప్పుడైతే దీనికన్నా ఎక్కువ అయిందో దాన్ని మనం హైపర్ టెన్షన్ అని అంటాం. ఓకేనా? రైట్. దీనివల్ల మనకి హార్ట్ డిసీజ్ రావచ్చు, కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఒక్కోసారి హై బీపీ ఎక్కువైనప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కూడా ఛాన్స్ ఉందండి. సో అలాగే మనకి జనరల్గా ఏంటి అని అంటే ఎక్కువ సాల్ట్ తీసుకున్నప్పుడు కూడా మనకి బీపీ రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే స్ట్రెస్ కండిషన్స్లో స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది, అలాగే హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇప్పుడు చూడండి, ఈ జనరల్గా ఈ 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో మనకి జనరల్గా ఎక్కువగా హార్ట్ అటాక్స్ యూత్లో రావడానికి కారణం ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువైందో మీలో హైపర్ టెన్షన్ అనేది ఎక్కువైపోద్ది, దట్ లీడ్స్ టు హార్ట్ అటాక్. సో అలాగే ఒబేసిటీ. ఇప్పుడు చూడండి, జనరల్గా మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాము, ఈ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ ఒబేసిటీ వలన మనకి ఆటోమేటికల్గా ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి, ఎల్డిఎల్ ఏమంటాం? బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. సో బ్యాడ్ కొలెస్ట్రాల్, సో ఎల్డిఎల్ లెవెల్స్ పెరిగిపోయే ఛాన్స్ ఉంది. ఈ ఎల్డిఎల్ లెవెల్స్ పెరిగిపోతే కనుక మనకి ఆటోమేటికల్గా హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇక్కడ మన బీపీని ఎలా చెక్ చేస్తామంటే సో స్పిగ్నో మానోమీటర్ని యూజ్ చేసుకుని మనం బీపీ మిషన్ అంటారు. సో జనరల్గా స్పిగ్నో మానోమీటర్ని యూజ్ చేసుకుని మనం బీపీని అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటామండి. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, హార్ట్ అటాక్ వేరు, హార్ట్ ఫెయిల్యూర్ వేరు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే
సో జనరల్గా మన హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేయలేకపోతుంది. హార్ట్ చేసే ఒకే ఒక పని మన బాడీలో సర్క్యులేట్ చేయడం, బ్లడ్ని పంప్ చేయడం. అది ఒక్క పని మాత్రమే హార్ట్ చేస్తుంది. అదేమి ప్యూరిఫై చేయదు, అలాగే మిగతా ఏ యాక్టివిటీస్ ఇది అదంతా చేయాల్సింది ఏంటంటే జస్ట్ సర్క్యులేషన్, ఒక్క పని మాత్రమే చేస్తుంది. అది కూడా బ్లడ్ పంప్ కనుక ఫ్లో అవ్వకపోతే ఆటోమేటికల్గా మనకి హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చండి. ఇక్కడ బ్లడ్ ఎఫిషియెంట్గా ఫ్లో అవ్వకపోతే దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఓకేనా? అలాగే జనరల్గా ప్రీవియస్గా హార్ట్ అటాక్ కనుక వస్తే దెన్ మనకి ఏంటి అని అంటే ఇక్కడ మనకి బ్లడ్ అనేది ఫ్లో అవ్వలేకపోవచ్చు. అలాగే హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువైపోయినా సరే బ్లడ్ అనేది ఎఫిషియెంట్గా ఫ్లో అవ్వదు, అక్కడ కూడా మనకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండి. ఓకేనా? నెక్స్ట్ సిఏడి అంటే కరోనరీ ఆర్టరీ డిసీజెస్. కరోనరీ ఆర్టరీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఏవైతే ఆర్టరీస్ మన యొక్క హార్ట్కి గుడ్ బ్లడ్ని పంప్ చేస్తున్నాయో వాటిలో మనం కరోనరీ ఆర్టరీస్ అని అన్నామండి. ఏమన్నామండి? కరోనరీ ఆర్టరీస్ అన్నాం. సో ఇవి ఇచ్చే డిసీజెస్ని ఏమంటామంటే, వీటి వల్ల వచ్చే డిసీజెస్ ఏమంటామంటే, ఇవి బ్లాకేజ్ అవడం వల్ల వచ్చే డిసీజెస్ ఏమంటామంటే కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అని అంటామండి. సో ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సిఏడి. ఓకేనా? సో మేజర్ సిమ్టమ్ ఏంటి అంటే లంగ్ కంజెషన్ అండి. నథింగ్ బట్ ఏంటి, బ్రీతింగ్ తీసుకున్న కష్టపడుతూ ఉంటారు, మ్యూకస్ అనేది అక్యుములేట్ అయిపోద్ది. సో బ్రీతింగ్ తీసుకున్న కష్టపడుతూ ఉంటారండి. సో ఫటిగ్, నీరసం అనేది వచ్చేయచ్చు. ఓకేనా? రైట్. ఇది హార్ట్ అటాక్. అంటే హార్ట్ అటాక్ అంటే ఏంటి అంటే బ్లడ్ నథింగ్ బట్ అనేది పంప్ అవట్లేదు. హార్ట్ ఈజ్ అనేబుల్ టు పంప్ బ్లడ్, అంటే హార్ట్ అనేది బ్లడ్ ని పంప్ చేయలేకపోతుంది. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అదర్వైజ్ హార్ట్ అటాక్ అని అంటాం. ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి అండి? సో డెత్ ఆఫ్ కార్డియాక్ టిష్యూ డ్యూ టు బ్లాక్ బ్లడ్ సప్లై. చూడండి, మనకి ఎప్పుడైతే కరోనరీ ఆర్టరీ ఏదైతే ఉందో అక్కడ ఒక ప్లేక్ ఫామ్ అయిపోయింది అనుకోండి. ఇలా ఒక ప్లేక్ ఫామ్, బ్లడ్ ఇలా వెళ్తుందండి కంటిన్యూస్ గా, ఇక్కడ ఒక ప్లేక్ ఫామ్ అయిపోయింది. బ్లడ్ అనేది వెళ్తుందా? వెళ్ళదు. సో ప్లేక్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఏంటంటే, సపోజ్ మనం ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్ని ఒక దగ్గర డిపాజిట్ అయిపోయినాయి. సపోజ్ మీరు ఒక పైప్ తీసుకున్నారు, వాటర్ వెళ్తున్న పైప్ తీసుకున్నారు, దాన్ని వాడలేదు అనుకుందాం. సపోజ్ మాయిస్ట్గా ఉందనుకుందాం, ఆటోమేటిక్గా నాచు పట్టేస్తుంది. అవునా? సో నాచు పట్టినప్పుడు ఏం జరుగుతుంది? వాటర్ అనేది ఫ్లో అవ్వదు. ఇన్ ఏ సిమిలర్ వే మనం బ్లడ్ వెజల్ కనుక తీసుకుంటే దాని మధ్యలో ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి, బ్లడ్ అనేది సరిగ్గా ఫ్లో అవ్వదు. సో దీన్నే మనం ఏమంటామంటే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని అంటామండి. సో అంటే బ్లడ్ అనేది ఒక అడ్డంకి, ఒక బ్లాక్ వలన మనకి వెళ్ళట్లేదు, దాన్ని మనం నథింగ్ బట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని అంటాం. సడన్ బ్లాకేజ్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ. సో సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుందండి, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, అలాగే నాసియా, తల తిరగడం లాంటివి వస్తుంది. సో స్వెల్లింగ్, ముఖం ఉబ్బడం కూడా జరుగుతుందండి. సో ఇలాగా ఇవి మనం మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎరిథీమియా అంటే ఏంటి? సో ఎరిథమియా అంటే ఏంటి అని అంటే నథింగ్ బట్ ఏంటి అంటే మనకి హార్ట్ బీట్ ఏదైతే ఉందో, ఈ రిథమిక్ హార్ట్ బీట్ ఏదైతే ఉందో అది ఒక్కోసారి పెరగచ్చు, ఒక్కోసారి తగ్గచ్చు అండి. చూద్దామండి. సో ఫాస్ట్గా కనుక గుండె కొట్టుకుంటుంది అనుకోండి, దాన్ని టాకీకార్డియా అని అంటామండి. ఏమంటామండి? టాకీకార్డియా. సో టాకీకార్డియా అంటే ఏంటి అంటే ఫాస్ట్గా గుండె కొట్టుకోవడం అండి. సో ఫాస్ట్గా గుండె కొట్టుకోవడం ఏమంటామండి? టాకీకార్డియా అని అంటాం, ఫాస్ట్గా గుండె కొట్టుకుంటే. సో బ్రాడీకార్డియా అంటే స్లోగా గుండె కొట్టుకోవడం అండి. బ్రాడీకార్డియా అంటే స్లోగా గుండె కొట్టుకోవడం. సో ఇలాగా మనకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే ఎరిథమియా అని అంటాము. సో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అని అంటామండి. ఓకేనా? రైట్. సో ఎందుకనండి? సైనో ఆరిక్యులర్ నోడ్ సరిగ్గా పనిచేయకపోతే. ఎందుకంటే ఈ సైనో ఆరిక్యులర్ నోడ్ వల్ల మనకి ఇంపల్స్ ఫామ్ అవుతుంది. ఇంపల్స్ కనుక ఎక్కువ ఫామ్ అవ్వలేదు అనుకోండి, సో సపోజ్ మనకి స్లోగా కొట్టుకుంటుంది. ఒకవేళ ఉన్నదానికన్నా ఎక్కువ ఇంపల్స్ ఫామ్ అవుతుంది అనుకోండి, ఫాస్ట్ మీద గుండె కొట్టుకుంటుంది. సో ఎక్కువ కొంతమందికి చూడండి 72 సార్లు కొట్టుకునేది ఒక 80 సార్లు కొట్టుకుంటుంది, కొంతమందికి 30 సార్లే కొట్టుకుంటుంది. సో ఇలాగ కొంతమందికి పెరగచ్చు, కొంతమందికి తగ్గొచ్చు. సో పెరిగితే కనుక దాన్ని టాకీకార్డియా అని అంటాం, తగ్గితే కనుక దాన్ని బ్రాడీకార్డియా అని అంటామండి. ఓకేనా? రైట్. ఇక్కడ పాల్పిటేషన్ ఏంటంటే అంటే గుండె దడదడలాడుతుంది అని అంటాడు, అంటే కొంచెం ఒక రకమైన మనకు సెన్సేషన్, దాన్ని మనం పాల్పిటేషన్స్ అని అంటాము. సో డిజీనెస్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే తల తిరగడం, అలాగే ఛాతిలో ఒక డిస్కంఫర్ట్ ఉండడం. సో దీన్ని మనం ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అండి. సో మన ట్రీట్మెంట్ ఏంటి? అసలు ప్రాబ్లం అనేది దేని వలన వస్తుంది? ప్రాబ్లం అనేది ఎస్ఏ నోడ్ వలన వస్తుంది, సైనో ఆరిక్యులర్ నోడ్ వలన వస్తుంది. అది ఏం చేస్తుంది? ఇంపల్స్ని ఫామ్ చేస్తుంది. సో ఆ ఇంపల్స్ ఫామ్ చేయడానికి మనం ఆర్టిఫిషియల్గా పేస్ మేకర్ అనే దాన్ని సెట్ చేస్తామండి. ఏం సెట్ చేస్తామండి? పేస్ మేకర్ అనేది సెట్ చేస్తాము. ఓకేనా? చూడండి, కొంతమందికి మాత్రం హార్ట్ ఎక్కువ కొట్టుకోవచ్చు, కొంతమందికి ఉన్నదానికన్నా తక్కువ కొట్టుకోవచ్చు, అది చెప్పలేమండి. సో మీరు చాలా మూవీస్లో చూసి ఉంటారు, కొన్ని మూవీస్లో ఏమో హీరోకి హార్ట్ ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుంది, కొన్ని మూవీస్లో ఉన్నదానికన్నా తక్కువ కొట్టుకుంటూ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకి దీన్నే ఏమంటాం మనం? టాకీకార్డియా అంటే ఫాస్ట్ మీద కొట్టుకోవడం, బ్రాడీకార్డియా అంటే స్లోగా కొట్టుకోవడం. ఈ రెండింటికి కారణం ఏంటి అంటే సైనో ఆరిక్యులర్ నోడ్. ఈ సైనో ఆరిక్యులర్ నోడ్ అనేది మనం పని చేయకపోతే మనం పేస్ మేకర్ అనేది పెడతామండి. సో దట్ విల్ ఫార్మ్ ద ఇంపల్స్ అన్నమాట. నెక్స్ట్ కంజనైటల్ హార్ట్ డిసీజ్. పుట్టుకతోనే కొంతమందికి హార్ట్ డిసీజ్ వస్తాయండి. కంజనైటల్ అంటే ఏంటి అంటే బై బర్త్ వచ్చే డిసీజెస్ని మనం
కంజనైటల్ డిసీజెస్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ హార్ట్. సో హార్ట్ లో మనకి స్ట్రక్చర్ పరంగా కానీ దాని యొక్క ఫంక్షన్ పరంగా కానీ మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు అండి. సో హోల్ ఇన్ ద హార్ట్, ఓకేనా. సో నథింగ్ బట్ ఆరిక్యులర్ సెప్టమ్ డిఫెక్ట్, వెంట్రిక్యులర్ సెప్టమ్ డిఫెక్ట్. ఏఎస్డి అంటే ఏంటండి? ఆరిక్యులర్ సెప్టమ్ డిఫెక్ట్. అండ్ విఎస్డి అంటే ఏంటి అంటే వెంట్రిక్యులర్ సెప్టమ్ డిఫెక్ట్ అండి. సో ఆరిక్యులర్ సెప్టమ్ డిఫెక్ట్ అండ్ వెంట్రిక్యులర్ సెప్టమ్ డిఫెక్ట్, ఈ రెండు డిఫెక్ట్ వలన మనకి వాల్స్ లో హోల్స్ అనేది ఫామ్ అయితే కనుక, చూడండి హోల్స్ అనేవి చూడండి, హోల్స్ ఇన్ ద హార్ట్ అనేది ఫామ్ అయితే, లేదా వాల్స్ సరిగ్గా పనిచేయకపోతే కనుక దాన్ని మనం కంజనైటల్ హార్ట్ డిసీజ్ అని అంటామండి. సో ఇక్కడ మనకి బాడీ అనేది బ్లూ కలర్ లో మారడానికి ఛాన్స్ ఉంది. దీన్నే మనం ఏమంటామంటే సైనోసిస్ అని అంటామండి. సో బ్లూ కలర్ లో మారడాన్ని మనం ఏమంటాం? సైనోసిస్ అంటాం. వీళ్ళకి కూడా ఫ్యాటిక్, నీరసం అనేది రావచ్చు, పూర్ గ్రోత్ ఉండొచ్చు, మర్మర్స్ అంటే శబ్దం లబ్డబ్ అని కాకుండా మనకి మర్మర్ అని వస్తుంది. ఎందుకు మర్మర్ అని ఎందుకు వస్తుంది అంటే వాల్స్ అనేవే లబ్డబ్ ప్రొడక్షన్ కి యూజ్ అవుతాయి. ఏంటి? ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్స్ ఏమో లబ్ అనే ప్రొడక్షన్ కి, సెమిలియోనర్ వాల్స్ ఏమో డప్ అనే ప్రొడక్షన్ కి యూజ్ అవుతాయి. కానీ వాల్సే డిఫరెంట్ గా ఉంటే వాడికి లబ్డబ్ సౌండ్ అనేది రాదు, దాని బదులు ఆ సౌండ్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. దాన్ని మనం మర్మర్స్ అంటాము. సో దీనికి కూడా కారణం ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ వాల్వ్స్ అండి. అంటే పుట్టుకతోనే వాల్వ్స్ అనేవి సరిగ్గా లేకపోయినా, సో ఇక్కడ మనకి కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అని అంటామండి. నెక్స్ట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. మీకు ఆల్రెడీ చెప్పాను, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఆర్టరీలో మనకి ప్రాబ్లం అనేది రావడం, బ్లాక్ అనేది రావడం. దీన్ని మనం ఏమంటాం? ఎథెరోస్క్లెరోసిస్. అంటే ఈ ఆర్టరీ ఏదైతే కరోనరీ ఆర్టరీ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఫ్యాట్ డిపాజిట్ అయిపోయిందండి. ఇలాగా అంటే బ్లడ్ ఫ్లో అనేది జరగదు. ఈ ఫ్యాట్ డిపాజిషన్ మనం ఏమంటామంటే ఎథెరోస్క్లెరోసిస్ అని అంటామండి. ఏమంటామండి? ఎథెరోస్క్లెరోసిస్ అని అంటామండి, ఫ్యాట్ డిపాజిషన్. సో ఓకేనా, కాల్షియము ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడాన్ని మనం ఏమంటాం? ఎథెరోస్క్లెరోసిస్ అని అంటాం. ఎప్పుడైతే ఇలాగా మనకి ఫ్యాట్ డిపాజిట్ అయిపోయిందో ఈ బ్లడ్ వెజల్ యొక్క డయామీటర్ అనేది నారో అయిపోద్ది. సో ఉన్నదే అసలు చాలా తక్కువ ఉంటుందండి ఆర్టరీస్ లో. అలాగే దాంతోపాటు ఫ్యాట్ డిపాజిషన్ అయిపోయింది అని అంటే ఇంకా తక్కువ అయిపోద్ది. ఓకేనా, రైట్. దీన్నే మనం ఏమంటామంటే, సో ఈ యొక్క ఏదైతే మనకి ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉందో, ఎక్కడైతే మనకి ఆర్టరీ అనేది బ్లాక్ అవుతుందో దాన్ని గనక మనం అలా వదిలేస్తే లెఫ్ట్ అన్ట్రీటెడ్ ఇట్ లీడ్స్ టు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ హార్ట్ అటాక్ అండి. సో ఇక్కడ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే స్మోకింగ్, డయాబెటిక్స్ అండ్ హైపర్ టెన్షన్. ఇవన్నీ మన రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ అండి యాంజినా పెక్టోరిస్. చూడండి ఇక్కడ యాంజినా పెక్టోరిస్ అంటే ఏంటి? యాంజినా పెక్టోరిస్ అంటే చెస్ట్ పెయిన్ అండి. చూడండి ఇక్కడ చెస్ట్ పెయిన్ డ్యూ టు రెడ్యూస్డ్ బ్లడ్ సప్లై. దీన్నే మనం ఇస్కీమియా అని అంటామండి. సో ఇస్కీమియా అంటే ఏంటి అంటే బ్లడ్ సప్లై అనేది తక్కువ అవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోతాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల మనకి చెస్ట్ పెయిన్ రావచ్చు. దీన్నే మనం ఏమంటామంటే యాంజినా పెక్టోరిస్ అని అంటామండి. ఏమంటామండి? యాంజినా పెక్టోరిస్ అని అంటామండి. యాంజినా పెక్టోరిస్. సో రైట్. సో ఇక్కడ మనకి ఇది కూడా మనకి హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. క్యాపిలరీస్ ఆర్ ఐడియల్ ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాపిలరీస్ అంటే బ్లడ్ వెజల్స్ లో చాలా థిన్ గా ఉంటాయి క్యాపిలరీస్, ఐడియల్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అంతే కదండి, థిన్ గా ఉంటే మనకి డిఫ్యూజన్ జరుగుతుంది. సో థిన్ గా ఉంటే ఏం జరుగుతుందండి? మనకి డిఫ్యూజన్ జరుగుతుంది. సో డిఫ్యూజన్ అంటే ఏంటి? హయ్యర్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే క్యాపిలరీస్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది అంటున్నాడు. కరెక్టే అండి. క్యాపిలరీస్ హ్యావ్ థిక్ వాల్స్. ఆ థిక్ వాల్స్ ఉంటే డిఫ్యూజన్ ఎందుకు జరుగుతుందండి? థిన్ వాల్స్ ఉంటేనే డిఫ్యూజన్ జరుగుతుంది. సో థిక్ వాల్స్ ఉంటే డిఫ్యూజన్ అనేది జరగదు. సో ఇక్కడ థిక్ వాల్స్ కాదండి, థిన్ వాల్స్ ఉండాలి. సో అంటే ఏ ఈస్ కరెక్ట్, ఆర్ ఈస్ ఫాల్స్. అవునా? సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటండి? సి ఆప్షన్. ఏ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ఫాల్స్. సి ఆప్షన్ అండి. నెక్స్ట్ చూసుకుంటే సిస్టోలిక్ ప్రెషర్ ఈస్ ప్రెషర్ డ్యూరింగ్ ది హార్ట్ కాంట్రాక్షన్. డయాస్టోలిక్ ప్రెషర్ ఈస్ హయ్యర్ దాన్ ది సిస్టోలిక్ ప్రెషర్. చూద్దాం. సిస్టోలిక్ ప్రెషర్ ఈస్ ప్రెషర్ డ్యూరింగ్ ద హార్ట్ సిస్టోల్ అంటే ఏంటండి? కాంట్రాక్షన్. సో అక్కడ ఫామ్ అయిన ప్రెషర్ ఏమంటాం? సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. కరెక్ట్ వీడు చెప్పింది. సో సిస్టోల్ అంటే ఏంటి? కాంట్రాక్షన్. సో ఇక్కడ ఫామ్ అయిన ప్రెషర్ ని మనం సిస్టోలిక్ ప్రెషర్ అంటాం. కరెక్ట్. ఓకే. సిస్టోలిక్ ప్రెషర్ ఎంత ఉంటుంది? 120. డయాస్టోల్ అంటే ఏంటండి? డయాస్టోల్ అంటే నథింగ్ బట్ ఏంటి? రిలాక్సేషన్. సో రిలాక్సేషన్ ఉంటే ప్రెషర్ ఎంత ఉంటుంది? 120 కన్నా తక్కువ ఉంటుందండి, 80 ఉంటుంది. వీడు ఏమంటున్నాడు? హయ్యర్ దాన్ అంటున్నాడు. హయ్యర్ కాదండి, లెస్సర్ దాన్. సో ఇది రాంగ్ ఆప్షన్ అండి. సో మనకి ఏ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ చూద్దాం. ట్యూనికా ఎక్స్టర్నా పేర్లోనే ఉంది. ఎక్స్టర్నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయట ఉండే లేయర్ స్ట్రాంగ్ గా ఉంటుందని ఎప్పుడు చెప్పాను. అంటే అది ఫైబ్రస్ లేయర్. అవునా? సో ఇప్పుడు మనకి ట్యూనిక్ చూడకుండానే చెప్పొచ్చండి. ఎక్స్టర్నా ఉన్న ఆప్షన్స్ లో
సో స్ట్రాంగ్ గా ఉండే లేయర్ ఏంటి అంటే ఫైబ్రస్ లేయర్, ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉండదు కాబట్టి. సో ట్యూనికా ఎక్స్టర్నా ఎవరండి? స్ట్రాంగ్ లేయర్. ట్యూనికా మీడియా స్మూత్ మజిల్ లేయర్ అండి. ట్యూనికా ఇంటర్నా ఎప్పుడు కూడా ఎండోథీలియల్ సెల్స్ అనేవి ఇంటర్నల్ లేయర్స్ లోనే ఉంటాయి. ట్యూనికా ఇంటర్నా. ఎలాస్టిక్ లామినే అంటే ఎలాస్టిక్ పేరు ఉంది, ఎలాస్టిక్ లామినే. లామినా అంటే లేయర్స్, అంటే ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి లేదా ఎలాస్టిక్ లేయర్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి మనకి ఇవి? ఆర్టరీస్ లో ఉంటాయి. మనకు ఆల్రెడీ చెప్పాను ఆర్టరీస్ లో 2 ఎలాస్టిక్ లేయర్స్ ఉంటాయి అని చెప్పాను. అలాగే వీన్స్ లో 1 ఎలాస్టిక్ లేయర్ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటండి? 1 2 3 4 ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ చూద్దాం యాంజినా పెక్టోరిస్. మీకు ఆల్రెడీ లాస్ట్ లో చెప్పానండి, ఇది చెస్ట్ పెయిన్ అండి. చూద్దాం ఏంటి చెస్ట్ పెయిన్. నెక్స్ట్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే ఏంటండి? నథింగ్ బట్ డెత్ ఆఫ్ మయోకార్డియల్ టిష్యూ. దీన్నే మనం ఏమంటామంటే హార్ట్ అటాక్ నే మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్ అని కూడా అంటాం. సో హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అని అంటే ఎప్పుడు అంటామండి? మన హార్ట్ అనేది బ్లడ్ ని పంప్ చేయలేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అని అంటాం. సో ఇది 3. సో హైపర్ టెన్షన్ అంటే ఏంటి? మనకి ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్. సో ఎలివేటెడ్ ఆర్టియల్ ప్రెషర్ ని మనం నథింగ్ బట్ ఏంటంటే హైపర్ టెన్షన్ అంటామండి. ఆప్షన్ ఇస్ ఏ. నెక్స్ట్ విచ్ బ్లడ్ వెజల్స్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అవే ఫ్రమ్ ది హార్ట్. చూడండి ఏ బ్లడ్ వెజల్స్ అనేవి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని అవే ఫ్రమ్ ది హార్ట్ తీసుకువెళ్తున్నాయి అంటే లంగ్స్ దగ్గరికి వెళ్తున్నాయి. ఎవరండి? పల్మనరీ ఆర్టరీ. జనరల్ గా ఆర్టరీస్ మంచి బ్లడ్, బట్ పల్మనరీ ఆర్టరీ ఏదైతే ఉందో అది బ్యాడ్ బ్లడ్, నథింగ్ బట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుందండి. ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆప్షన్ ఏంటండి? పల్మనరీ ఆర్టరీ. అదే ఒకవేళ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని ఉన్నాడు అనుకోండి, అప్పుడు అయోర్టా వస్తుందండి. విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ పంప్స్ ది బ్లడ్ ఇంటూ ద అయోర్టా. ఏ ఛాంబర్ అనేది అయోర్టాకి బ్లడ్ ని పంప్ చేస్తుంది? అయోర్టాకి బ్లడ్ పంప్ చేయాలంటే అసలు పల్మనరీ వీన్ లో చూడండి, ఇప్పుడు మన పల్మనరీ ఆర్టరీ ద్వారా ఎక్కడికి వెళ్ళింది? లంగ్స్ లోకి వెళ్ళింది. లంగ్స్ లో ఏమవుతుంది? ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుద్ది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుద్ది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరు తీసుకుంటారు? పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్ ఎవరికి ఇస్తుందండి? రైట్ ఆరికల్. రైట్ ఆరికల్ నుంచి ఎక్కడికి వస్తుంది? రైట్ వెంట్రికల్. సో రైట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వస్తుంది? అయోర్టా. అయోర్టా నుంచి మనకి బాడీ పార్ట్స్కి వెళ్తుంది. సో ఇక్కడ వీడు ఏం చెప్పాడు? ఎవరి దగ్గర నుంచి అయోర్టా బ్లడ్ తీసుకుంటుంది? ఎవరి దగ్గర నుంచి తీసుకుంటుందండి? నథింగ్ బట్ లెఫ్ట్ వెంట్రికల్. ఓకేనా? సో మనకి పల్మనరీ వెయిన్, పల్మనరీ వెయిన్ నుంచి లెఫ్ట్ ఆరికల్, లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా ద్వారా మనకి బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి వెళ్తుందండి. విచ్ బ్లడ్ వెజల్ హ్యాస్ వాల్వ్స్. ఏ బ్లడ్ వెజల్స్ లో వాల్వ్స్ అనేవి ఉన్నాయి? ఓకేనా? ఏ బ్లడ్ వెజల్స్ అనేవి వాల్వ్స్ అనేవి ఉన్నాయి? మనకు ఆల్రెడీ చెప్పాను ఆర్టరీస్ వీన్స్ గనక తీసుకుంటే నథింగ్ బట్ ఏంటి అంటే వీన్స్ లో వాల్వ్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే వీల్స్ లో అనేవి బ్లడ్ అనేది స్లోగా పాస్ అవుద్ది కాబట్టి, సో బ్యాక్ ఫ్లో జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనకి వీన్స్ లో వాల్వ్స్ అనేవి ఉంటాయండి. బ్యాక్ ఫ్లో జరగడానికి ఛాన్స్ ఎక్కడ ఉందండి? బికాస్ ఆఫ్ లో మూమెంట్. సో ఓకేనా? ఎవరండి ఆన్సర్? వీన్స్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద నార్మల్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఇన్ అడల్ట్. సిస్టోలిక్ ప్రెషర్ ఎంత అండి? 120. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ రూట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఇన్ సిస్టమిక్ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే గుడ్ సర్క్యులేషన్ అండి. గుడ్ సర్క్యులేషన్ లో ఏం జరుగుతుంది? గుడ్ సర్క్యులేషన్ లో ఏం జరుగుతుందండి? నథింగ్ బట్ లెఫ్ట్ ఆరికల్. అవునా? గుడ్ సర్క్యులేషన్ అండి లెఫ్ట్ ఆరికల్. లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా, అయోర్టా నుంచి బాడీ పార్ట్స్. అంటే చూడండి పల్మనరీ వెయిన్, పల్మనరీ వెయిన్ నుంచి లెఫ్ట్ ఆరికల్, లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా, అయోర్టా నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుందండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? రైట్ ఆరికల్. అసలు రైట్ ఆరికల్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అండి. లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, అయోర్టా, అయోర్టా, బాడీ పార్ట్స్, బాడీ పార్ట్స్. సో బి కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి లెఫ్ట్ ఆరికల్, లెఫ్ట్ వెంట్రికల్ కరెక్ట్ ఇచ్చాడు. లంగ్స్ అండి ఇది కాదండి. ఈ రెండు కరెక్టే కానీ ఇది కాదు. లంగ్స్ అనేది ఏంటి? నథింగ్ బట్ బ్యాడ్ బ్లడ్ ని తీసుకుంటాయి. నెక్స్ట్ రైట్ వెంట్రికల్ చూడండి ఇక్కడ లెఫ్ట్ ఆరికల్. అసలు ఇది అసలు పాసిబిలిటీ అవ్వదండి. ఓకేనా? సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద అబ్సెన్స్ ఆఫ్ వాల్స్ ఇన్ ద ఆర్టరీస్. ఆర్టరీస్ లో వాల్స్ లేకపోవడానికి కారణం ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను ఆర్టరీస్ లో వాల్ లేకపోవడానికి కారణం ఏంటి? హై ప్రెషర్ తో అవి బ్లడ్ ని పంపిస్తున్నాయి. సో బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది జరగదు. దాని వల్ల మనకి ఆర్టరీస్ లో వాల్స్ అనేవి ఉండవండి. చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఆర్టరీస్ ఆర్ డీప్ సీటెడ్. ఈవెన్ దో ఆర్టరీస్ అనేవి డీపర్ లేయర్స్ లో ఉన్నా సరే దానికి దీనికి సంబంధమే లేదు.
ఇది కరెక్ట్ ఆప్షనే అండి. కానీ దానికి అలాగే వాల్స్ లేకపోవడానికి సంబంధం లేదు. ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇది కూడా కరెక్టే, ఆక్సిజనేటెడ్ బ్లడ్నే క్యారీ చేస్తాయి. కానీ వాల్స్ లేకపోవడానికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేయడానికి సంబంధం ఉందా? లేదు. నెక్స్ట్, బ్లడ్ ఇన్ ఆర్టరీ ఫ్లోస్ అండర్ హై ప్రెషర్. సో ఇది కరెక్ట్ అండి. ఎప్పుడైతే హై ప్రెషర్లో ఉందో బ్యాక్ ఫ్లో అనేది జరగదు. బ్యాక్ ఫ్లో అనేది జరగదు కాబట్టి సో మనకి హై ప్రెషర్తో బ్లడ్ వెళ్తుంది కాబట్టి వాల్వ్స్ అనేవి ఉండవండి. ఇన్ ద హెపాటిక్ పోర్టల్ సిస్టమ్, హెపాటిక్ పోర్టల్లో సిస్టమ్ తీసుకుంటే న్యూట్రియంట్ రిచ్ బ్లడ్ అనేది ప్రాసెస్ చేయబడుతుంది. ఓకేనా, న్యూట్రియంట్ రిచ్ బ్లడ్ అనేది ప్రాసెస్ చేయబడుతుంది బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద సిస్టమిక్ సర్క్యులేషన్. చూడండి, హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ మీకు ఆల్రెడీ చెప్పాను, గట్లో నథింగ్ బట్ ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో హెపాటిక్ పోర్టల్ వెయిన్ అనేది లివర్ దగ్గరికి వెళ్తుంది. లివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మొత్తం అంతా ప్యూరిఫై చేసి డిటాక్సిఫై చేసి గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి సో ఆటోమేటికల్గా ఫ్రెష్ బ్లడ్ని మాత్రమే సిస్టమిక్ ఆర్చ్లోకి తీసుకెళ్తుందండి. సో బిఫోర్ ఎంటరింగ్ ద వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాడండి అంటే ఇక్కడ మనకి గట్ నుంచి బ్లడ్ అనేది మనం తీసుకుని లివర్కి అసలు ఎందుకు వెళ్ళాలి, సిస్టమిక్ అంటే మంచి బ్లడ్ లో కలిసే ముందు ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఉన్న టాక్సిక్ కాంపౌండ్స్ అన్ని రిమూవ్ చేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే లివర్ ఒకటి డిటాక్సిఫై చేస్తుంది కాబట్టి. చూడండి, ఇక్కడ ఫర్ ఆక్సిజనేషన్ పర్పస్ కాదండి, ఆక్సిజన్ యాడ్ చేయదు లివర్. సో రెగ్యులేట్ ద బ్లడ్ వాల్యూమ్ కాదండి. ప్రమోట్ యూరినేషన్ కి అసలు లివర్కి సంబంధమే లేదు. టు డిటాక్సిఫై అండ్ రెగ్యులేట్ ద గ్లూకోజ్. సో డిటాక్సిఫై చేయడానికి అలాగే గ్లూకోజ్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఎక్సెస్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చడానికి సో ఏదైతే ఈ బ్లడ్ ఉందో ఈ బ్లడ్ అనేది మనకి హెపాటిక్ పోర్టల్ వెయిన్ ద్వారా లివర్ దగ్గరికి వెళ్తుందండి. ఆ లివర్ అనేది ఈ హెపాటిక్ పోర్టల్ వెయిన్ లో ఉన్న బ్లడ్ లోని ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటే దాన్ని గ్లైకోజన్ గా మారుస్తుంది. అలాగే అందులో టాక్సిక్ కాంపౌండ్స్ ని డిటాక్సిఫై చేస్తుంది. ఆటోమేటికల్ గా ఈ ప్యూర్ బ్లడ్ అనేది సిస్టమిక్ ఆర్చ్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి బాడీ పార్ట్స్ సప్లై అవుతూ ఉంటుందండి. సో ఇఫ్ బారోరిసెప్టార్స్ ఆర్ డిటెక్ట్ ద హై బ్లడ్ ప్రెషర్, వాట్ విల్ బి ద ఇమీడియట్ ఆటోనామిక్ రెస్పాన్స్? చూడండి, బారో రిసెప్టార్స్ అనేవి ఎక్కువ బ్లడ్ ప్రెషర్ వచ్చి తీసుకొచ్చాయండి. బీపీ ఎక్కువ ఉంది అంటే హార్ట్ బీట్ తగ్గాలండి ఆటోమేటికల్గా. సో ఏం జరుగుతుంది చూడండి, ఇంక్రీజ్ ద సింపాథెటిక్ యాక్టివిటీ. సింపాథెటిక్ యాక్టివిటీ పెరిగితే ఇంకా పెరిగిపోద్ది హార్ట్ బీట్. అవునా, సింపాథెటిక్ అంటే హార్ట్ బీట్ పెరిగిపోద్ది. సో ఇంక్రీజ్ ఇన్ పారాసింపాథెటిక్ యాక్టివిటీ తగ్గుతుందండి. పారాసింపాథెటిక్ యాక్టివిటీ పెరిగితే తగ్గుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ ఎడ్రినల్ సెక్రెషన్, ఇది కూడా కాదండి, పెరుగుతుంది. ఎడ్రినల్ సెక్రెట్ అయింది అంటే ఎపినెఫ్రిన్ సెక్రెట్ అయినట్టు. ఎపినెఫ్రిన్ సెక్రెట్ అయింది అంటే హార్ట్ బీట్ ని పెంచుతుంది. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అని చెప్పాను, హార్ట్ బీట్ ని పెంచుతుంది. సో డిక్రీజ్ ఇన్ వ్యాగల్టోన్, ఇది అసలు కాదండి. సో ఇక్కడ మనకి బారో రిసెప్టార్స్ అనేవి హై బ్లడ్ ప్రెషర్ ఇచ్చినాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందండి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందంటే హార్ట్ బీట్ తగ్గాలి. హార్ట్ బీట్ తగ్గాలి అంటే పారాసింపాథెటిక్ నర్వ్ యాక్టివేట్ అవుద్ది. సో పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు వాగస్ నర్వ్ యాక్టివేట్ అవుద్ది. ఈ వాగస్ నర్వ్ అనేది ఏవి నోడ్ని ఎస్ఏ నోడ్ని కంట్రోల్ చేయడం ద్వారా మనకి ఏం చేస్తుందంటే హార్ట్ బీట్ ని తగ్గిస్తూ ఉంటుందండి. సో ఎప్పుడైతే హార్ట్ బీట్ పెరిగిందో, హై బ్లడ్ ప్రెషర్ పెరిగిందో హార్ట్ బీట్ ఏమవ్వాలండి? తగ్గాలి. హార్ట్ బీట్ తగ్గాలంటే ఏ సిస్టమ్ వస్తుంది? పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వస్తుందండి. సో పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ టు డిక్రీజ్ ద హార్ట్ బీట్ బై మీన్స్ ఆఫ్ వాగస్ నర్వ్. నెక్స్ట్ చూడండి, ఈ బ్లడ్ ప్రెషర్ రీడింగ్ 160/100. 160/100 అంటే జనరల్ గా మనం 120 ఉండాలి సిస్టోలిక్ ప్రెషర్. డయోస్టోలిక్ ప్రెషర్ అనేది 80 ఉండాలి. 160/100 ఉందంటే అది హైపర్ టెన్షన్ అండి, హై బీపీ. ఓకేనా, రైట్. హైపర్ ఎందుకంటే ఎక్కువ ఉందండి. ఎందుకంటే నార్మల్ ఎంత 120/80. సో దీనికన్నా ఎక్కువ ఉంది 160/100 అంటే ఏంటండి? హైపర్ టెన్షన్. సో ఈ మొత్తం ఈ క్లాస్ లో మనం డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, అలాగే ఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా సెపరేట్ అయింది, అలాగే పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఏంటి, సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏంటి, పోర్టల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, కరోనరీ సర్క్యులేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో అలాగే హార్ట్ బీట్ అనేది ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు, మిడిల్ ఆబ్లాంగేటర్ రోల్ ఏంటి, అలాగే హార్మోన్స్ యొక్క రోల్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. సో అలాగే ఆర్టరీస్ వీన్స్ తీసుకుంటే ఆర్టరీస్ థిక్ గా ఉంటాయా, వీన్స్ థిక్ గా ఉంటాయా, ఎందులో వాల్స్ ఉంటాయనేది కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మన క్యాపిలరీస్ తీసుకుంటే అందులో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎందుకు జరుగుతుంది, అవి ఎందుకు థిన్గా ఉన్నాయి కూడా మనం తెలుసుకున్నాం. అలాగే హైపర్ టెన్షన్, డిఫరెంట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కానీ, యాంజినా పెక్టోరిస్ కానీ, సో ఇలాగా బ్రాడికార్డియా కానీ, టాకికార్డియా కానీ, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం తెలుసుకుంటూ ఉన్నామండి. ఇదంతా మనం నథింగ్ బట్ హార్ట్లోని సర్క్యులేషన్లోని మనం తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ అండి.